దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకముగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, వారి కుటుంబానికి, సంఘమునకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను, కానీ ఈ ఊరు ఎప్పుడు రాలేదు. సంవత్సరంలో నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభువారు నాకు ఇచ్చిన వాగ్దానం 55 యెషయా గ్రంథం 5వ వచనం, నువ్వు వెరగని జనముల మధ్యకు నేను తీసుకెళ్తాను, యెహోవా నిన్ను మహిమపరచగా చూసి పరిగెత్తుకుని వస్తారు అని ప్రభువు చెప్పాడు. ఒక దైవ భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి నేను, తల్లిదండ్రులు లాగున పెంచుట వలన వాళ్ళు చేస్తున్న విధాన పద్ధతులన్నీ నేర్చుకొని, అప్పటికి నేను ఇంకా స్కూలింగ్లోనే ఉన్నా, కానీ ఆ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టి ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నేను ఇంకా స్కూల్ చదువుకుంటున్నా, ఇంకా నా భవిష్యత్తు ఎలా ఉందో ఏంటో తెలియదు. ఒక సేవకులకు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఆ రోజు నాకు ఇచ్చాడు. అయితే గర్భమందు రూపించబడక ముందుకే ప్రతిష్ఠించి ఎన్నుకొని తన మహిమ కొరకు నిలబెట్టే దేవుడు, అది సేవకు పిలిచి దాదాపుగా ఆయన వాడుకోవడం మొదలుపెట్టాక ఈ వాక్యం నెరవేరడం నేను చూసి ప్రభువుని నేను మహింపరుస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే జగత్తు ఉత్పత్తికి ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ నేను మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళినా అంతకుముందు నాకు పరిచయం లేని, నాకు తెలియని ప్రజల మధ్యకే ప్రభువు నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళలేదే ఆ ఊరు, వాళ్ళెవరో నాకు తెలియదే, ఎలా వెళ్ళాలి అనుకోను. ఎందుకంటే ఈలాగున దేవుని వాగ్దానం నెరవేరుతుంది. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప చేత ఆయనకు సేవకు పిలువబడి మేము మాత్రం సేవ చేయడమే కాక నాకు కలిగిన 3 బిడ్డలను కూడా దేవుడు సేవలో వాడుకోమని నేను అడిగి, వాళ్ళు పుట్టక ముందుకే నేను వాళ్ళకి దేవునికి అప్పగించాను. నాకు ఎంతమంది సంతానం ఇస్తే అంతమందిని సేవ చేయాలి అని దేవుడు నాకు ఇచ్చిన సంతానాన్ని అలాగ పెంచుకొని అలాగ సేవ చేయడానికి దేవుడు కృప చూపారు. మొదటి సంతానముగా అమ్మాయి పుట్టింది. తర్వాత నల్లగుట్టలో సేవ చేస్తున్న మార్టిన్ లూథర్ శాస్త్రి గారు, చివరి వాడు జహన్యా శాస్త్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నేను కోరుకొని వాళ్ళని ప్రతిష్ఠించి, మేము ప్రార్థించినట్లుగానే నా బిడ్డలను 3 దేవుడు తన మహిమగల పరిచయంలో బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. పిల్లలతోనే లేదు, మేం చేయడమే కాదు, మా పిల్లలు చేయడం కాదు, వాళ్ళ పిల్లలు కూడా దేవుని మహిమగల పరిచర్యలో సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరతరములకు ఇది ఇలాగే సాగాల్సిందే అనే ఒక ప్రతిష్టతలో మేము బ్రతుకుతూ ఉన్నాం. మేము యాచక కుటుంబమైన లేవి కుటుంబానికి చెందిన వారమని నేను అందరికీ చెప్తా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. చూద్దాం దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి కాపరి, నీకు వందనాలు. మా ప్రియ సేవకులు ప్రభువా ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు. మేమంతా మీ పాద సన్నిధిలో నీ వాక్కులు వినడానికి వేచి ఉన్నామయ్యా. నీకు స్తోత్రం. వాక్యము నీది, ప్రజలు నీ వారు. వాక్యము చెప్పడానికి సిద్ధపడిన నేనును నీ దాననే. మీరే మాతో మాట్లాడి మీకు ఇష్టమైన కార్యమంతయు
మా అంతరంగంలో జరిగించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, వ్యతిరేకతను, అనాలోచనను, అవిధేయతను యేసుని నామములో నేను కొట్టివేస్తూ ఉన్నా. హల్లెలూయా. పూర్తిగా మమ్మను మీ వశంలోకి తీసుకొని మీకు ఇష్టమైన కార్యమంతయు మమ్మలో జరిగించి మమ్మల్ని దీవించి పంపించుమని నేను ఆమె మహిమ కొరకే ఈ కూడికను జరిగించుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మాట్లాడొద్దు, మీ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. నేను పాస్టర్ గారి ఇంట్లో అడుగుపెట్టి నేను పైకి ఎక్కే ముందు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అన్నాడు. సాధారణంగా ఎక్కడైనా ఎప్పుడైనా స్త్రీల కూటాలే ప్రత్యేకంగా ఉంటాయి, కానీ అది సంఘాలలో కావచ్చు, మరి ప్రత్యేకమైన కూడికలు కూడా కావచ్చు. స్త్రీల కూడికలే ఉంటాయి తప్ప ఎక్కువగా పురుషుల కూటలు ఉండవు. ఇప్పుడు పురుషుల కూటాలు కూడా పెట్టుకుంటున్నారు. ఓకే, మంచిది. ఎందుకు స్త్రీల కూడికలు ఉంటాయి అనంటే వాక్యములో ఉన్నట్లుగా, వాక్యములో ఇప్పుడు చదువుకున్నట్లుగా జ్ఞానం కలిగిన స్త్రీ అయితే తన ఇల్లును కట్టుకుంటుంది, మూర్ఖురాలైతే తన చేతులతో తానే తన ఇల్లును ఊడబెరుకుతుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని వాక్యంలో ఉంది. ఒక ఇల్లు కట్టబడాలంటే స్త్రీకి తగినంత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానమే దైవికమైన జ్ఞానం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని రాయబడి ఉంది. ఓకేనా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఇతరులను రక్షిస్తారు అని ఉంది. దేవుని వాక్యంలో స్త్రీ ఎలా ఉంటే ఏ విధంగా తన ఇల్లు కట్టబడుతుందో, ఏ విధంగా కుటుంబం ఆశీర్వదించబడుతుందో అనేక సందర్భాలు దేవుని గ్రంథంలో వ్రాసిపెట్టాడు. నేను తరచుగా చెప్తూ ఉంటాను, అమ్మాయి వివాహం చేస్తే అమ్మాయి వివాహం కుదిరిందండి, వివాహం అయిందండి అని చెప్పుకుంటారు ఎవరైనా ఒకరికొకరు. అలాగే అబ్బాయికి వివాహం కుదిరితే, అబ్బాయి వివాహం అయితే మా అబ్బాయి ఒక ఇంటివాడయ్యాడండి అంటారు. మీ ఊర్లో అంటారా అనరా? అనరా? ఒక ఇంటివాడయ్యాడండి మా అబ్బాయి అంటారు. అంటే పెళ్ళయిందని ఇట్టే అర్థమైపోద్ది. అంటే ఒక అమ్మాయి తన జీవితంలోకి వస్తే, తన పార్ట్నర్గా వస్తే, తనకు సాటి అయిన సహాయంగా వస్తే ఆయన ఇంటివాడైనట్టు లెక్క. అప్పటిదాకా ఇల్లు లేనట్టే లెక్క. అంటే పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది అని అంటే స్త్రీ అతని జీవితంలోనికి వచ్చినప్పుడు కదా. స్త్రీకి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎలాంటిది అని అంటే ఆదికాండం 1:27 వ్రాయబడి ఉంది. 26వ వచనములో తన రూపంలో, తన పోలికలో, తన స్వభావములో నరులను చెయ్యాలి అనుకున్నాడు. 27వ వచనములో స్త్రీని గాను పురుషుని గాను ఇద్దరిని చేశాడు. అంటే తన పోలిక పురుషునికి ఎలా ఇచ్చాడో స్త్రీకి కూడా అలాగే ఇచ్చాడు. తన స్వభావము ఇచ్చాడు, అలాగే తన ఊపిరి కూడా. ఇద్దరికి ఆయన ఊపిరితేనే వాళ్ళు జీవాత్మ అయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు ఆదామును చేసి నేలమంటితో, తర్వాత హవ్వమ్మను చేశారు కదా. ఈ స్టోరీ తెలుసా? నేలమంటితో చేసిన ఆయన తన ఊపిరి ఊదబట్టే ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆయన లక్షణాలతో జీవాత్మగా నరుడు మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగే ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి అనుకున్నప్పుడు హవ్వమ్మను నిర్మించి ఆమెకు కూడా తన ఊపిరే ఊదాడు. తన పోలికలోనే, తన ఒక స్వభావములోనే
తనలాగే చేసి తర్వాత ఆ ఊపిరిని ఊదాడని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇద్దరిని గమనించినప్పుడు దేవుని పోలికే, దేవుని స్వభావం, దేవుని ప్రతినిధులుగా వారు కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 28వ వచనంలో ఏమని రాయబడిందండి? వాళ్ళనంట దేవుడు ఆశీర్వదించాడంట. ఏమండి, చెయ్యాలనుకున్నాడు, చేశాడు, చూడగానే ఆశీర్వదించాడు. ఇంకా వాళ్ళు ఏమి పని చెప్పితే ఏం చేయలేదు. ఇంకా అంటే గమనించాలి, ఎవరికైతే ఆయన పోలిక ఇవ్వాలనుకున్నాడో, పోలిక ఇచ్చాడో, స్వభావం ఇచ్చాడో, తనలాగా చేసుకున్నాడో, తన ప్రతినిధులుగా తీసుకొని తన ఊపిరి ఊదాడో, చూడగానే వాళ్ళు ఆయన పోలికలు కనపడగానే ఆశీర్వదించకుండా ఉండలేదు. చాపట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. ఒకడు భూమి మీద ఆశీర్వదించబడాలంటే, వాడు విస్తరించాలంటే, అభివృద్ధి పొందాలంటే, భూమిని నిండించాలంటే, వాని భూమిని లోపరుచుకొని ఏలాలంటే ఆయన పోలికలో బతికితే సాధ్యమవుతుంది తప్ప లేకుంటే సాధ్యం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ పోలిక, నాన్న పోలిక, మా మేనమా పోలిక, ఈ పోలికలు పుట్టిన బిడ్డకు చూసుకుంటాం. అయితే మనలను పుట్టించినవాడు, మనలను సృజించినవాడు మనల ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే ఆయన పోలిక మనలో కనబడాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే స్త్రీని కోరుకున్నాడు, పురుషుని కూడా. ఇద్దరిని అలాగే చేశాడు, వేరువేరుగా చేయలేదు. అంటే దేవుడు ఇద్దరికి సమాన ఆధిక్యత ఇచ్చాడు, ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఓకే. ఎన్నో సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అది గుర్తుపట్టి స్త్రీలు కూడా సమాన హక్కే, వాళ్ళు అన్ని శాతం ఇన్ని శాతం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ఇప్పుడు అంటున్నారు కదా. కానీ దేవుడు అసలు పుట్టించిన ఇద్దరిని సమానంగా చేశాడు. సాటి అయిన సహాయము అన్నాడు. అంటే ఈ ఈ స్త్రీని చేసింది ఎందుకు అంటే సాటి అయిన సహాయంగా ఉండడానికి చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకరికి ఒకరుగా దేవుడు అప్పగించిన పనులను జాగ్రత్తగా చేస్తూ దేవునికి మహిమ తెచ్చేవాళ్ళుగా, భూమి మీద ఆయనకు ప్రతినిధులుగా, ఆయనకు ప్రతిరూపాలుగా, ఆయన ప్రతిబింబాలుగా భూమి మీద బతకమని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందిని చూస్తే అచ్చు ఆ నడక చూసినా, ఆ మాట తీరు చూసినా, ఆ మొహం చూసినా అలా నానే కనబడుతున్నాడండి అని చెప్పుకొని మురిసిపోయే తల్లిదండ్రులను మనం ఎంతోమందినో చూస్తాం. అలాగే ఆడపిల్లైనా మగపిల్లోడే కదా. ఏ తల్లిదండ్రులైనా తమ పోలిక వస్తే, తమ లక్షణాలు వస్తే బాగుండు అనుకుంటాడు, మంచోడే అనుకుంటాడు, దొంగోడు అనుకోడు. మన దేవుడు మంచివాడు, మనలను కూడా మంచి వాళ్ళుగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మంచి దేవుడు ఆయన చేసి ఏం చేశాడంటే నాలాగే ఉండాలనుకున్నాడు. భూమి మీద ఆయన ప్రతినిధులుగా ఉండాలనుకున్నాడు, ప్రతి రూపాలుగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనను చూపించే వాళ్ళగా ఉండాలనుకుంటున్నాడు. ఎవరికి ప్రతినిధులు, మీరు ఎవరిని ఎత్తి పడతారంటే ఆయనను తప్ప మరొకటి లేదు అని లోకమంతా కూడా తెలియాలి వీళ్ళ ద్వారా అని ప్రభు ఆశపడ్డాడు. ఓకేనా. ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గంలో ఉన్న అక్కడ ఆయన ఎవరైతే దాన్ని అక్కడ ఆయన ఉంటున్నాడు, గెలిచాడు, ఆ ఎమ్మెల్యేనో ఎంపీయో ఇంకొకడో ఆయనకు అనుచరులుగానే ఉండాలని కోరుకుంటారు. అవునా కదా. కాబట్టి ఈ సర్వ మానవాళిని సృష్టించినటువంటి దేవుడు మొట్టమొదట మానవాళిని చేసినప్పుడే, మనిషిని చేసినప్పుడే అలా అనుకున్నాడు, అలా చేశాడు, ఊపిరి ఊదాడు. ఆయన పోలికలు అన్నీ చేసి కనబడగానే, చూడగానే ఆయన పోలిక కనపడింది, వెంటనే ఎవరిని ఆశీర్వదించాడు. మనం ఎవరెవరో పోలికల్లో ఉండకూడదు. దేవుని బిడలైన వారు లోకంలో ఆయనను మాత్రమే చూపించే వాళ్ళంగా ఉండాలి, ఆయనకు ప్రతినిధులుగా ఉండాలి. ఆయన పోలిక మనలో చూడగానే కనపడాలి, ఆయన స్వభావం కనపడాలి, ఆయన
ఏ విధంగా ఆయన స్వభావము నడక ఉంటుందో మనం కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలిగిన వాడు భూమి మీద ఒకే ఒకడు ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదాము హవ్వలు కూడా అలాగే ఉండి ఆయన ప్రతినిధులుగా జనాన్ని భూమి మీదకి మరి సంతానోత్పత్తి చేయాలి అనుకున్నాడు దేవుడు. ఎవరు చూసిన దేవుని పోలికలోనే కనబడుతుంటే అందరు వైట్ డ్రెస్ వేసుకొని కనపడతా ఉంటే చాలా ముచ్చటేస్తుంది కదా. ఎవరెవరో కనబడనట్లుగా ఉంటుంది. దేవుడు అనుకుంటున్నాడు పరలోకం వెళ్తే అలాగే ఆయన పోలికలో మారాలి గనక పరలోకం వెళ్ళక ముందే భూమి మీద నా ప్రతినిధులుగా అందరు కనపడాలని ఆశపడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే పురుషులనే కాకుండా స్త్రీని గాను పురుషుని గాను ఆయన పోలికలో ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమి ఆశపడ్డాడు ప్రభువు అనంటే ఆదికాండం 3:20 ఉన్నట్టు ఆ హవ్వమ్మ ఆ స్త్రీ జనములకు తల్లిగా ఉండాలి, జీవము కలిగిన ప్రతిదానికి ఆమె తల్లి అయిపోవాలి అని ప్రభు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమె నుండి ఆధ్యాత్మికమైన దేవుని పోలికలో తను ఎలా చేయబడిందో, దేవుని రూపంలో ఆమె ఎలా చేయబడిందో, దేవుని యొక్క స్వభావంలో ఎలా చేయబడిందో ఆమె నుండి వచ్చే సంతానం అందరూ అలాగే ఉండాలి భూమి మీద అని ప్రభు కోరుకున్నాడు. ఆదాము అలాగే ఉంటే, హవ్వమ్మ అలాగే ఉంటే ఆమె జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అవ్వాలి అని ఆయన కోరుకుంటే అది జరిగిందా? ఏమైంది? ఆదాముతో దేవుడు చెప్పాడు, ఇది తిను దినమున నువ్వు నిశ్చయంగా చేస్తావు అని చెప్పాడు. అవునా కాదా? ఏంటి తిను దినమున? అన్నం దినమున చస్తావు అన్నాడా? మరి ఏం తినే మా చెప్పండి బిడ్డ. దేవుడు ఒక పండును చూపించి ఇది తిను దినమున నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. అసలు ఒక పోలికిచ్చి ఆయన మరి ఊపిరి ఊది ఆయనలాగా చేసుకుని అంత మాత్రమే కాదు, ఒక మంచి తోటను వాళ్ళ కోసం వేశాడు. ఆహారమునకు మంచిగా శ్రేష్టంగా ఉండే పండ్లను అందులో ఉంచాడు. 16వ వచనంలో 2:16 నువ్వు నిరభ్యంతరంగా ఈ పళ్ళన్నీ తినవచ్చు, ఈ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. అంటే ఎంత స్వేచ్ఛ ఇచ్చాడండి కదా. స్వేచ్ఛను ఇచ్చాడు. తోటంతా తిరగమన్నాడు, కాపలా కాయు అన్నాడు, ఇంకేమన్నాడు? సేద్యము చేయమన్నాడు. 15వ వచనంలో 2:15 నేను చెప్తున్నా. ఇవన్నీ చెప్పితే ఈ ఆదాము మీకు మొదటి అధ్యాయము మొదటి పదాలే కదా అనక నేను అన్ని బాగా చదివి ఎట్లా లేట్ అవుతుందని తెలుసా? బైబిల్ చదివారా? ఎప్పుడైనా చదివారా బైబిల్? ఇప్పుడే చదువుతారా? మీరు చెప్తే చదువుతామండి అంటారా? చదువు ఎంతమందికి ఉందో అంతమంది బైబిల్ చదివి తీరాల్సింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చదువు రాకపోతే ఎలా? చదివించుకోమన్నాడు బైబిల్. ఇప్పుడు ఆడియో బైబిల్స్ అవి వచ్చాయి, కానీ అక్కడ ప్రకటన గ్రంథంలో చదువువాడును వినువాడును గైకొనువారును ధన్యులు అన్నాడు. వినువాడు అంటే ఎవరు? నేను చదువుతుంటే ఎవరికైనా చదువు రాకపోతే, నువ్వు చదువుతుంటే ఎవరికైనా చదువు రాకపోతే వినేవాళ్ళు కూడా ధన్యులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు వినువారే ధన్యులు అంటే చదువువారు ఇంకెంత ధన్యులు. నీకోసం నువ్వు చదువుకుంటూ ఇంకొకరి కొరకు కూడా నువ్వు చదివి వినిపిస్తున్నావు కదా, నువ్వు ఇంకా ధన్యురాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఊరు వెళ్ళినా నేను చెప్పేది ఒకటే, మీరు బైబిల్ చదువుకోండి అని. ఎందుకు అనంటే కడవరి దినముల్లో వాక్యము దొరకని రోజులు ఒకటి వస్తాయి, అదొకటి. రెండవది, సాతానుగాడు లేనిపోని మాటలు మనకు చెప్పి మనలను దేవుని నుండి దూరం చేయడానికి, గలిబిలి రేపడానికి, విశ్వాస భ్రష్టులుగా మార్చడానికి వాడు సాతానుగాడు సిద్ధంగా ఉన్నాడు.
ఆ రోజు తోటలోకి వచ్చాడా రాలేదా? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తిను దినమున చేస్తావు. అదేం చెప్పిందండి? మీరు చావనే. అంటే దేవునికి వ్యతిరేకంగానే కదా సాతానుగాడు మాట్లాడేది. అంటే దేవుని మాట నీవు చదివితే, నీకు గుర్తుంటే నీవు వాక్యానుసారంగా జీవిస్తావు. గుర్తు పెట్టుకోక ఆదాం గారు చెప్పారు ఈమెకు. ఆదాం ముందు సృష్టించబడ్డాడా, అవ్వమ్మ సృష్టించబడిందా? ఆదామే. మరి పాపం ఎవరు ఫస్ట్ చేశారు? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13, 14 చదివితే అక్కడ చక్కని వివరంగా అపోస్తలుడైన పేతురు తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది. మొదట ఆదాము, ఆ తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కాదా? చాలండి. స్త్రీ మోసపరచబడింది. మొదట చేయబడింది ఆదామైతే మోసములో పడింది. సాతానుగాడు మాటలు విన్నది ఎవరు? స్త్రీయే. అందుకే స్త్రీలు జ్ఞానం కలిగి ఉండాలని, తెలివి కలిగి ఉండాలని, చురుకైన వారుగా ఉండాలని 12:27 సామెతల్లో ఉంటుంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని. చురుకైన వారుగా ఉండాలని, శత్రువును ఎదుర్కొనే అంత సత్తా, అంత ధైర్యం స్త్రీలకు ఉండాలి అని దేవుడు స్త్రీల కుటాలని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందే మనము నేర్చుకున్నాం, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టు. ఏ జ్ఞానం? భౌతికమైన జ్ఞానం మనకు అవసరం లేదండి. ఒక సైన్సిస్టు తన ఇల్లును కట్టుకోకపోవచ్చు, ఒక డాక్టర్ తన ఇల్లును కట్టుకోకపోవచ్చు, కానీ భక్తి కలిగిన, దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ తన ఇల్లును కట్టగలదు. దేవునికి మహిమ కలుగునగాక. దైవికమైన జ్ఞానం మనకు అవసరం, కానీ భూ సంబంధమైన జ్ఞానం ఇల్లును కట్టడానికి అవసరం కావచ్చు, కాకపోవచ్చు. కానీ దైవ భక్తి ఉంటే గనక తప్పకుండా తన ఇంటిని కట్టుకోగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమే జ్ఞానమని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆయనే మనకు నీతియు విమోచనమును జ్ఞానమును ఆయనే అని 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్యమే ఆయనే వాక్యం. యోహాను సువార్తలో ఉందా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే శరీరధారిరై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము జ్ఞానం కలిగిన వారముగా, అందులో దైవ జ్ఞానం కలిగిన వారంగా మనం ఉంటే మరి తప్పకుండా సాతాను శోధనలు ఎదుర్కోవడానికి, వాడి మాటలు వినకుండా మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? 15వ వచనంలో 2:15లో చదువుతాను. చాలండి. చాలామంది పండు తినొద్దన్నాడు, తినేశాడు, అందుకే ఆదాం అలాగ పాపంలో పడిపోయాడని ప్రసంగాలు చిన్నప్పటి నుండి ఎన్ని విన్నా. నా జుట్టు చూస్తే మీకు అర్థమైపోద్ది అనుకుంటా కదా. కానీ ఎవరు చెప్పిన పండు తినొద్దన్నాడు, అందుకే పాపంలో పడ్డాడని చెప్పిన దైవజనులనే ఎక్కువ మందిని చూశా. దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత 2020వ సంవత్సరంలో ఏంటి అని అంటే, 2020 అంతే, 20 కాదు, 2000 సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటి అనగా, దేవుడు కాపలా కాయమన్నాడు, సేద్యం చేయమన్నాడు కదా. తోటకి ఏం చేయాలా? సేద్యం చేయాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటి? పండు తినొద్దు. ఈ రెండే చెప్పాడు. మొదట ఎందుకు అలా చెప్పాడు? థర్డ్ వన్ రాబోతాడు ఇందులోకి. కాపలా లేకపోతే మీరిద్దరే కాదు, ఇంకొకటి ఇందులోకి వస్తాడు. అనంత జ్ఞాని అయిన దేవునికి భవిష్యత్తులోకి చూడగలడు గనక
వద్దు అని చెప్తే మానేయాలి, చెయ్యు అని చెప్తే చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరేలే, ప్రభు చెప్పాడు కదా, ఆదాము అవ్వకు చెప్పాడు, అమ్మా ఈ తోట మనం కాపలా కాయాలి, నువ్వు రాకముందుకే నన్ను చేసినప్పుడే దేవుడు ఈ మాటలు చెప్పేశాడు, ఇంత మంచి తోటను నన్ను నిర్మించకముందుకే ఆయన నన్ను మన కొరకు తోట వేసాడు, అయితే ఆయన ఒక పని చెప్పాడు, ఈ తోటను కాపలా కాయమన్నాడు, సేద్యం చేయమన్నాడు. సేద్యం అంటే ఏంటమ్మా? కలుపు తీసివేయాలి. ఓకే, ఈ చెప్పాడమ్మా. మరి ఆ తర్వాత ఈ పండు తినొద్దని చెప్పాడు అని చెప్తాడా చెప్పడా? చెప్పాడని వాక్యంలోనే మనకు రుజువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి చల్లపూటన ప్రభువారు వస్తుంటే ప్రభువారితో కాసేపు సహవాసం చేసి మాట్లాడేవారు వీళ్ళిద్దరు. ఓకే, చాలా కాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులు కాపలా కాసాం, తోట చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, సేద్యం చేస్తున్నాము, కాపలా కాస్తున్నాము. ఇవి ఒకదానికొకటి ఇమిడి ఉన్నాయి, ఒకదానికొకటి ఇవి కలిసి వస్తాయి. సేద్యం కోసం వెళ్తే కాపలా కలిసి వస్తుంది, కాపలా కొరకు వెళ్తే సేద్యం కలిసి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మ తోట చుట్టూ తిరిగిందనుకో, పెరట్లో కలుపు కనబడితే వదిలేస్తుందా? తీసేస్తుంది కదా. అలాగా మరొకరు రాకుండా, పశువులు రాకుండా కంచె పోయిందేమని గమనించుకుంటూ ఈ రెండు కలిసి వస్తాయి. కాబట్టి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా కొంతకాలం చేశారు. అసలు చేయలేదని చెప్పలేం. కొంతకాలం అయిన తర్వాత అసలు ఎవ్వరు రాలేదు, ఇన్ని సంవత్సరాలు అయింది. ఎలా చెప్పగలరు అంటే బైబిల్ పండితుల ప్రకారం, హెబ్రీ బైబిల్ ప్రకారం ఏమని ఉంది అని అంటే, దాదాపు 100 సంవత్సరాల పైనే వీళ్ళు దేవునితో సహవాసం చేశారు, పాపంలో పడలేదు, మహిమలోనే ఉన్నారు. దేవుడిచ్చిన ఆ పోలిక, మహిమ, వెలుగు వాళ్ళు ధరించే ఉన్నారు, అది పోగొట్టుకోలే వాళ్ళు. అయితే అనిపించింది వాళ్ళకే, ఎవరు రావట్లేదుగా, ఏమవుతుందిలే అన్నట్లుగా వీరు కొంచెము నిర్లక్ష్యం చేశారు. ఆయన కాపలా మానేశాడు, ఈమెమో షికార్లకు బయలుదేరింది. సరే అండి, ఈ గడియకరకే వాడు కనిపెడుతున్నాడు గనక ఈమె ఒంటరిగా ఉండడం చూసి దేవుని వాక్యం ఏం చెప్పింది? నరుడు ఒంటరిగా ఉండుట, స్త్రీ ఉండొచ్చా ఒంటరిగా? అంతకన్నా మంచిది కాదు. అందుకే వీరిద్దరిని దేవుడు జతపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒంటరిగా వెళ్ళింది. ఎప్పుడు ఒంటరిగా ఈమె జరుగుతుందో అని గమనించినటువంటి దుష్టుడు రానే వచ్చాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ఏంటి నిజమా? ఆ పండు తినొద్దన్నాడా అన్నాడు. అంటే ఈమెమంది? అవును, పండు తినొద్దు, పండును ముట్టుకోవద్దు అన్నాడు అన్నది. ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పాడు. బైబిల్ చదువుతున్నాం మనం, అందుకే బైబిల్ బాగా చదవాలి. కొంతమంది దేవుడు చెప్పనివి, పాస్టర్ గారు చెప్పనివి, వాళ్ళు అనుకున్నవి అన్నీ వెళ్ళి సాటిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. ఓకేనా? చెప్పలేదు. తినొద్దు అన్నాడు, ముట్టుకోవద్దు అని కూడా ఈమె చెప్పింది. అంటే దేవుని ప్రణాళిక, దేవుడు చెప్పిన మాటలకు ఇంకా 2 కలిపించేమే ఎక్స్ట్రా కలిపి చెప్పింది. అందుకే ఆడవాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అని పెద్దలు చెప్తారు. ఇంకెవరు చెప్తారు? దైవజనులు చెప్తారు, వాక్యం కూడా చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చటలు మాని అన్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు మీరు రెఫరెన్స్ రాసి తర్వాత చదువుకోండి. అలా చేయుట వలన మీరు దైవభక్తి సాధన చెయ్యలేరు. కొండెములు మాట్లాడొద్దు, చాడీలు చెప్పొద్దు, ముసలమ్మ ముచ్చట్లు అసలే మాట్లాడుకోవద్దు. మాట్లాడుకోవలసి దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మలాకి 4:16 రాశాడు. 3:16 యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను, ఆయన సముఖమందున్న గ్రంథమందు ఆ మాటలు వ్రాయబడెను అన్నాడు.
దేవుడు మెచ్చుకునే మాటలు, దేవుడు వినదగిన మాటలు, దేవుడి గ్రంథములు వ్రాసే మాటలే మనం కలిస్తే మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మాట్లాడుకోవాల్సి వస్తే, ఎవరైనా దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయి అపవాదికి చోటిచ్చి దేవుని వాక్యాన్ని విరుద్ధమైన పనులు చేస్తే, బాధతో వారి గురించి మాట్లాడుకొని వారి కొరకు ప్రార్థన చేయడం సబబే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అనవసరంగా వెళ్ళింది మాట్లాడుతా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మాట్లాడింది ఎవరండి? మీరు బైబిల్ చదవట్లే అసలు. ఎవరు మాట్లాడారు ఆమెతో? సర్పం మాట్లాడింది. నేను అమ్మను కదా, కోప్పడతా, జాగ్రత్త. ఓకే, ఏం మాట్లాడింది? అవునా కాదా? సర్పం మాట్లాడింది. సర్పానికి నోరుందా? అది జంతువు కదా, ఎట్లా మాట్లాడింది? దేవుడు దానికి మాటలు ఇచ్చాడా? మరి బుద్ధి జ్ఞానం ఉంది ఈమెకు? ఉందా? చెప్పండి. ఏమి ఇప్పుడు అవ్వమ్మ వచ్చి కొట్టేలాగా ఉందిగా ఇళ్ళను, అందుకే భయపడుతున్నారు. చెప్పండి బిడ్డ. సర్పం మాట్లాడుతుంటే మాట వెనక మాటకు జవాబిస్తుంది, కానీ అసలు అవును నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక జంతువు కదా, నీకు మాటలు రావు కదా, ఎలా మాట్లాడుతున్నావు నీవు? మాటలాడే దేవుడు ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వభావంలో మమ్మల్ని చేసుకున్నాడు కాబట్టి మేము మాట్లాడతాం. నువ్వెలా మాట్లాడావు అనొచ్చు కదా, అనాలి కదా, అజ్ఞానం ఉండాలి కదా. ఏమీ లేదు, మాట్లాడుతూ ఉంటే జవాబిస్తుంది, మాట్లాడుతూ ఉంటే జవాబిస్తుంది. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ అయితేనే ఇల్లు కట్టుకుంటుంది. ఆమె జ్ఞానం లేదు, మూఢురాలు గనక తన ఇంటిని నాశనం చేసుకుంది. అవునా కాదా? ఎవరు మాట్లాడినా, ఏ ఫోన్ కాల్ వచ్చినా, మిస్డ్ కాల్ పొరపాటుగా పోయి ఎవడన్నా మాట్లాడినా తెలివి లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడకూడదు. నా కాల్, నేను ఈ కాల్ చేయలేదే, ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్వరం నేను ఇంతవరకు వినలేదు కదా, ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెమైనా జ్ఞానం ఉండాలి. ఓకేనా? అలా లేకుండా అనేక మంది తమ కుటుంబాలను, కాపురాలు నాశనం చేసుకున్న స్త్రీలను అనేక మందిని నేను ఎరుగుదును. ఎక్కడి నుండి వచ్చింది ఇది అంటే అవ్వమ్మ నుండి వచ్చింది. ఇప్పుడు మనం అవ్వమ్మ సంతానము కాదు. ఎందుకంటే ఆమె పండు తిని చచ్చింది. మనకు జీవం కలిగిన దేవుని సంతానం. దేవునికి మహిమ కలుగనగాక. అయితే దేవుడు కోరుకున్నదేంటి? నాలాగే నా పోలికలో నేను చేశాను గనక నాలాగే యుగ యుగాలు జీవం కలిగిన వారుగా బ్రతకాలి, జీవం కలిగిన సంతానమును భూమి మీద ఉత్పత్తి చేయాలి అని ఆయన కోరుకుంటే, ఈమె పండు తిని అది సాతాను గడ్డి ఎలా పడేయాలని చూస్తాడు. కాబట్టి ఒక్క నిమిషం ఆగు, నువ్వేంటో మాట్లాడుతున్నావు? అయినా నీవు సర్పానివి, నువ్వు నాతో మాట్లాడడం ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ తోట తిరుగుతున్నాను కానీ ఎక్కడా నాకు కనబడలేదు. ఒకసారి నేను ఆదాం గారిని తీసుకొస్తాను, నన్ను ఆదామును దగ్గర పరిగెత్తింది అనుకో, ఇది ఉంటుందా? ఉండదు. మనం అలా చేస్తామా? చెయ్యమని పూట దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచయము లేని అపరిచితమైన వాళ్ళు, తెలియని వాళ్ళు వాక్య విరుద్ధంగా దేవుని మాటకు వేరుగా ఏదైనా మాట్లాడితే వినకూడదు, అనుసరించకూడదు, అసలు నీ జవాబే చెప్పకూడదు. నేను చెవి ఇవ్వకుండా, మాట్లాడకుండా నీ యజమాని దగ్గరికి ఇంటికి వచ్చేయాలా, లేదా దైవజనుల దగ్గరికి వచ్చి ఇలాంటి మాట, ఇలాంటి బోధ, ఇలాంటి నేను విన్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా అని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హవ్వమ్మల గురించి అనేక సార్లు మీరు విని ఉంటారు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె గనక ఆ అవివేకమైన, అజ్ఞానమైన పని చెయ్యకుండా ఉంటే ఈ లోకమునకు ఈ దుస్థితి వచ్చేది కాదు. మొదట చేయబడింది ఆదామైతే మొదట పాపములో పడింది ఎవరట? అవ్వ. అయితే దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు అనంటే, ఈ సర్వలోకం ఆమె సంతానం చచ్చిన వారుగానే పుట్టి ఇలాగే నాశనం అయిపోయి ప్రతి ఒక్కరు ఆ శాపాన్ని భరిస్తూ, ఇదిగో ఈమె చేయబట్టే, ఇదిగో ఈమె చేయబట్టే, ఈమె పండు తినబట్టే, ఫస్ట్ ఈమె చేసిందే అని ఈ యొక్క స్త్రీని వేలు పెట్టి చూపి తిరస్కరించి
అందరూ హేళన చెయ్యకుండునట్లుగా దేవుడు ఒక కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి 2:15 రాశాడు, అయితే ఆమెకి ఏ విధంగా శాపం పోతుంది, ఏ విధంగా ఆమె మరలా బ్రతికించబడుతుందంటే శిశు ప్రసూతి వలన ఆమె రక్షించబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆ శాపము కొట్టివేయబడు నిమిత్తము, ఆ స్త్రీకు తిరిగి మరలా గౌరవం వచ్చు నిమిత్తము, ఆమె కూడా ఒక ఎన్నికైన బిడ్డగా అందరి దృష్టిలో కనబడు నిమిత్తము ఒక కన్యకను దేవుడు ఎన్నుకొని ఆ స్త్రీ గర్భంలోనే భూమి మీదకి వచ్చి ఆయన ఆ స్త్రీ మీద ఉన్న శాపాన్ని కొట్టేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకనే మరియమ్మ అంటుంది, ఆయనకు నేను దాసురాలని, ఆయన నాకు దేవుడు, నా రక్షకుడు, ఇది మొదలుకొని అందరూ నన్ను ధన్యురాలంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దౌర్భాగ్యమైన స్థితి పోవాలని, మరలా ఈ స్త్రీ శాపం కొట్టివేయాలని ఆయన పోలికి ఆయన రూపమే ఇచ్చాడు కదా. తెలివి లేక, జ్ఞానం లేక, అవివేకిగా పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఒక స్త్రీ కన్యక గర్భమందే భూమి మీదకి వచ్చి ఆ శాపాన్ని కొట్టివేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శాపం కొట్టివేయబడి గౌరవమైన స్థానం మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఆ స్థానాన్ని పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మీదనే ఉన్నది. ఆ తోట ఎవరో కాదు, నువ్వు నేనే. మనమే ఆ తోట. అంటే నిన్ను నీవు కాపాడుకుంటే, నిన్ను నీవు భద్రపరుచుకుంటే, దుష్టుని చెరలో పడకుండా, వాడి మాటలు వినకుండా, వాడి యొక్క త్రోవలోకి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళే కాపాడుకోవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. వాళ్ళు కాపాడుకోవడం కాదు, ఇంటిల్లాదిని కాపాడాల్సిన బాధ్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మేము ఇంటిల్లాదులను అలా మేము కాపాడమండి, మాకేం పట్టింది అనొద్దు. ఇంటిల్లాదికి అన్నం వండుతున్నావా? ఒక్కదాన్ని వండుకో తింటున్నావా? తల్లులు ఎవరైనా ఉండరా ఏంటి అలాంటి వాళ్ళు? ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు ఉడుతుతా, వాళ్ళ పనులు చేస్తాం, వాళ్ళ కొరకు సమస్తము సంరక్షించేది స్త్రీయే. కనుక శరీర సంబంధమైన ఈ అన్నీ ఏర్పడటమే కాదు, ఆత్మ సంబంధమైన వాటన్నిటినీ సమకూర్చవలసింది, జాగ్రత్త పెట్టుకోవలసింది, చూడవలసింది, నడిపించవలసింది, ఆ దిశగా వారిని త్రిప్పవలసింది ఎవరు అంటే జ్ఞానం కలిగిన స్త్రీ అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ హవ్వమ్మ జ్ఞానము నశించింది, జ్ఞానము లేకపోయింది. చూడండి, దాని మాటలు ఎప్పుడైతే విన్నదో 3వ అధ్యాయం 6వ వచనములో ఆ పండు వైపు చూడగానే అది చాలా రమ్యముగా, ఆహారానికి మంచిదిగా కనబడిందంట ఆమెకు. ఏమండి, ఉందా లేదా? అది చూసిందంట. ఏమండి, 2:9 చదవండి. దేవునికి మహిమ కలుగునగాక. అసలు ఈమెను చేయకపోతే దేవుడు అలాంటి పండ్లు అక్కడ పెట్టాడండి. ఇప్పుడు నీకు అర్థమైంది. ఆమంటే ఆ సాతానుగాడు చెప్తే ఇప్పుడు మంచిగా అనిపిస్తుందంట, రమ్యంగా కనబడిందంట, అందంగా కనబడిందంట, ఆహారానికి మంచిదిగా అనిపించిందంట. చాలామంది సాతానుగాడి మాట విని లేనిపోని అన్నీ ఊహించుకొని, అమ్మో ఇక్కడ ఇలా చేస్తే ఇలా ఉంటాం, అలా చేస్తే అలా ఉంటాం అని అంటారు. ఆ సినిమా చాలా బాగుందండి. అందులో ఎన్ని తెలివి, మనం ఎప్పుడు వినని తెలుసుకొని అన్నీ అందులో చెప్పేశాడంటే నిజమేనా పొలమంటే వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిపోమండి, మేము ఇంట్లోనే చూస్తామండి కదండి. దేవుడు వద్దు అన్నది ఏది మనకు చూడకూడదు, వినకూడదు, అనుసరించకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
సాతాను మనల్ని నాశనం చేసి నష్టం చేసే లేనిపోని మాటలను మన చెవికి వినిపిస్తూ మన జీవితాన్ని స్పాయిల్ చేయడానికి, నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నవాడు గనక మనం ఏం చేయాలి? ఎప్పటికీ దేవుని మాటనే మనం పాటించాలి తప్ప వాడి మాటను మనం పాటించకూడదు. దేవుడేమో చనిపోతారు అని చెప్తే చావరని అది చెప్పింది, అవునా కాదా? తర్వాత ఈ తోటను కాపలా కాయి, దీన్ని సేద్యం చేయమని దేవుడు చెప్తే మానేసి కూర్చున్నారు. అర్థమైందా? లేకపోతే ఎలా వచ్చాడు వాడు? నిన్నటిదాకా రానివాడు ఈరోజు ఎలా వచ్చాడు అంటే, నీవెప్పుడైతే నీ మీద నీ శ్రద్ధను మానేసావో, నీ ఇంటిని కాపాడుకోవడం, నీకు నీవే కాపలా కాసుకోవడం నువ్వెప్పుడు మానేసావో అప్పుడే సాతానుగాడు వస్తాడు. అర్థమైందమ్మా? నిన్న వరకు నేను కరెక్ట్ అండి, మరి ఇయ్యాలే పడ్డావండి. ఏ రోజున పడిపోతే ఆ రోజు లెక్కడికి వస్తుంది, కానీ నిన్నటి లెక్క రాదు అని బైబిల్ చెప్పింది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన దినమున అతడి నీతిని నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. పాపం ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాల నుండి భక్తి చేస్తుందండి, ఈ రోజే కదా పడిపోయింది పోర్లే అనుకోడు దేవుడు. అర్థమైందా? అలాగే 25 సంవత్సరాల నుండి భయంకరమైన పాపి ఈమె, ఈ రోజు నా దగ్గరికి రాగానే పాపాలు ఒప్పుకోగానే నేను నీతిమంతుడిగా తీర్చలేను అని అనుకోడు ప్రభు. ఏ రోజున పాపం వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆ రోజు నుంచే నువ్వు నీతిమంతురాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజున నీతిని వదిలిపెట్టి పాపం చేసేవు ఆ రోజు నుంచే నువ్వు పాపివి. గతమేది మరలా జ్ఞాపకం చేసుకోవడని జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మంచితనము గతం అవసరంలే, నీ పాప జీవితము గతం అవసరంలే. స్త్రీ యొక్క జీవితం అంతటినీ దేవుడు లెక్క కట్టాడమ్మా. రాహాబు యొక్క జీవితాన్ని లెక్క కట్టాడా? ఏ రోజున మార్పు వచ్చిందో ఆ రోజు నుంచే దేవుడు వారిని స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏ రోజున పడిపోతామో అని మనలను మనము జాగ్రత్తగా కాపలా కాయాలి. ఈ తోటను కాపలా కాయి, ఈ తోటను సేద్యం చేయి అన్న మాట ఏంటంటే, నీ జీవితమే ఒక తోట, నీవే ఒక తోటతో సమానం. నీవే ఆయన కొరకు ఫలించి వర్ధిల్లాల్సిందానివి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నీవు కాపలా కాసుకొనకపోతే సాతాను నిన్ను నాశనం చేసే అవకాశం ఉంటుంది. అంటే పర్వాలేదులే, నేను బాగానే ఉన్నానులే, నేను పర్వాలేదు అని నువ్వు అనుకున్న రోజున అప్పుడే నీ మీదికి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు చెప్పాడు కాపలా కాసుకోమని. అందుకనే దేవుని వాక్యం చెప్పింది ఏమని? నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోమని. యాకోబు 1:27 ఇహలోక మాలిన్యమంటకుండా తనను తాను కాపాడుకొనువాడే నిజమైన భక్తి గలవాడని దేవుని వాక్యం చెప్పింది. అలాగే అదే అధ్యాయం 1:26 నోటిని నాలుకను భద్రం చేసుకొని కళ్ళెం పెట్టుకొనకపోతే మోసపరుచుకుంటూ వాడు భక్తి వ్యర్థము అని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 21:23 నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. 19:16 తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటే సరే, అజాగ్రత్తగా ఉంటే వాడు చస్తాడు అని రాశారు. ఓకేనా? 17వ కీర్తన 4వ అంటాడు, అయ్యా నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 ఏం చెప్పిందంటే, నీ ఆలోచనలు నీ తలంపులు పరిశుద్ధాత్మునికి అప్పగించు. పరిశుద్ధాత్ముడా నా ఆలోచన తలంపులను కాపాడు స్వామి, నీ నుండి దూరంగా తొలగిపోకుండా కృపచూపు స్వామి అని మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలుపు అనగా లేనిపోని లోక సంబంధమైనవన్నీ నీలో రాకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుండి 34 వరకు చదివితే, సోమరివాని చేను నేను దాటిరాగా చాలండి. తర్వాత ఆ సోమరివాని చేను దాటి వస్తేనంటే ఏమైందంటామో, ముండ్ల తుప్పలు, పిచ్చి మొక్కలు బలిసి ఉండేను, మొలిచి ఉండేనని రాయలే బిడ్డ. మొలిస్తే ఇట్లా బీకితే పోతాయి, బలిస్తే ప్రొక్లీనర్ రావాలి. అవునా కావా? పలుగు, పార, గొడ్డలి ఇన్ని తీసుకెళ్తే కానీ బయటికి రావు. అవునా? అంటే బలిసి ఉండడానికి కారణం ఏంటి? అసలు పట్టించుకోవట్లే, చేనును పట్టించుకోవట్లే, గమనించుకోవట్లే, పిచ్చి మొక్కలు కలుపు మొలిచిందేమో అని చూసుకోవట్లే. ఆ చేను, ఆ తోట నీకే సాదృశ్యమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తోట కాపలా కాయి, దాన్ని సేద్యం చేయమని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటే గనక దుష్టుడు వచ్చే అవకాశం అసలు ఉండేది కాదు. ఓకే, ఈ పండు తినాల్సిన అవసరమే వచ్చేది కాదు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని తినడానికి దుష్టుడు ప్రేరేపించేవాడు కాదు. ఎందుకంటే నువ్వు తోటలో ఏం చేస్తున్నావు? తిరుగుతూ కాపలా కాసుకుంటూ దాన్ని శ్రద్ధగా గమనిస్తున్నావు కనుక నీ జీవితం నీకు పట్టి లేకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితం అనే ఒక మంచి తోట నిన్ను నీవు కాపాడుకొనకపోతే, నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకొనకపోతే, నిన్ను నీవు పట్టించుకొనకపోతే దుష్టుడు కబలించే అవకాశం ఉంది, దుష్టుడు ఆక్రమించే అవకాశం ఉంది, దుష్టుడు నిన్ను దారి తప్పించే అవకాశం ఉంది. కాబట్టి పండు తినొద్దు అన్న మాట, వద్దు అన్నదాన్ని చెయ్యకుండా నువ్వు ఉండాలంటే చెయ్యమన్నది చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు నా భాష? దేవుడు ఏం చేయమన్నాడు? గుడికి రమ్మన్నాడు, బైబిల్ చదువుకోమన్నాడు, ప్రార్థన చేసుకోమన్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దన్నాడు, వ్యర్థమైన స్నేహాలు చేయొద్దన్నాడు. అవునా కాదా? దైవ భక్తి సాధన చేయమన్నాడు, దివారాత్రులు ప్రార్థన చేయమన్నాడు. ఆయనలాగా ఉపవాసములతోనూ జాగరణలతోనూ మన శరీరమును నలగగొట్టుకొని ఆయన చేత అంగీకరించబడే ప్రార్థనలు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా శోధించబడ్డాడు, కానీ ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క మాటను తూచా తప్పక పాటించాడు గనక దుష్టుడు ఆయనను ఏమీ చేయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మన వలనే సమస్త విషయంలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. శోధన వస్తే తప్పు కాదు, శోధనను జయించకపోతే తప్పు, శోధనలో నువ్వు పడిపోతే తప్పు. ఓకే, అర్థమవుతుందండి? కాబట్టి కాపలా కాసుకోవాల్సింది నీకు నీవే. ఆ ముక్క చెప్పడానికి ఇంత దూరం వచ్చా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం గల స్త్రీవైతే నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు, నిన్ను నీవు కట్టుకుంటావు. నీవే ఆయనకు ఒక ఆలయం, నీవే ఆయన నివసించే ఒక ఆలయం, ఒక ఇల్లు గనక ముందు నిన్ను నువ్వు కట్టుకోవాలి. నువ్వు కట్టుకుంటే ఈ జ్ఞానం కలిగిన వారే ఇతరులను రక్షిస్తారు అని వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానం కలిగిన స్త్రీయే జనములకు తల్లిగా మారిపోయే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవము కలిగిన ప్రతిదానికి ఈమె తల్లి కావాలంటే ఈమె అవ్వలేకపోయింది, పాపంలో పడింది, తోట నుండి బయటికి వెళ్ళిపోయే దుస్థితి వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క నోవహు భార్య ఆయన మాటను కరెక్ట్గా నెరవేర్చలేకపోయారు. వాళ్ళ ఇంటిని కాపాడుకుందామె, తమను తాము కాపాడుకోగలిగారు. కానీ జనములకు తల్లిగా పిలువబడే ఆ స్థాయిని ఆమె రీచ్ అవ్వలేకపోయింది. ఆమెకు అది రాలే. ఒకటే గుర్తుపెట్టుకుందాం, మీరంతా దేవుని సంఘములో సభ్యులైతే, దేవుడు మనల్ని ఇక్కడ నాటితే, మనం ఇక్కడే ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండి ఎదగడానికి మనమే కారణం. ఈ నుండి వెళ్ళిపోవడానికి కూడా మనమే కారణం.
ఓకేనా? అర్థమైందా? దేవుడిచ్చిన స్థానాన్ని, అవకాశాన్ని జార విడుచుకోకుండా నిలబెట్టుకోవలసిన ఆ పరిస్థితి మన చేతిలోనే ఉంది. పోగొట్టుకున్నా మనమే. వీళ్ళు చేయబట్టి పోగొట్టుకున్నా, వాళ్ళు చేయబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా, వాక్యంలోనే తొలగిపోయా, దేవుణ్ణి వెళ్ళిపోయావని ఇలాంటి ఏ కారణం చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఆదాముకు చెప్పాడు కదా, ఏరా ఎందుకు ఇలా చేసావు అంటే ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చిన స్త్రీ అని అంత బాగా చెప్పాడు కదా. అంటే ఇంకా ఎద్దేవా చేశాడు, నువ్వు ఇవ్వకపోతే ఏ గోల ఉండేది కాదు అన్నట్టుగా చెప్పాడు కదా. అవును కదా, నేనే ఇచ్చాను కదా, నిజమే, పాపం ఇవ్వకపోతే నువ్వెంత బుద్ధిమంతుడువో, పోన్లే బాబు అన్నాడా దేవుడు? చాలామంది పెద్దోళ్ళు అంటారు, నీ స్నేహితుడు చెప్తే నీ బుద్ధుడు పోయింది అంటాడా అనరా? పెద్దోళ్ళు అంటారా అనరా? ఇంకా వాడు ఇప్పుడు చేయమంటే చేసావు, మరి ఇంకోటి చెప్తావు చేస్తావా? అది ఏమంటారు? గడ్డి తినమంటే తింటావా అంటారు కదా, పెద్దోళ్ళు అంటారు కదా. కరెక్టే. ఒకటి చేసే ఒకటి ఇష్టమైంది, ఇంకోటి నీకు ఇష్టం కాదు, అప్పుడు చేయవుగా. అంటే ఏంటి? నీ బుద్ధే ఉపయోగించావు, నీ సొంత ఇష్టం ద్వారా నువ్వు నాశనమయ్యావు. కాబట్టి కాపలా కాసుకోవలసింది నీకు నీవే. దేవునికి మహిమ కలుగునగాక. నీవు నిలబడితే ఇంకొకరు నిలబెట్టగలుగుతావు, నీవు జాగ్రత్తగా ఉంటే ఇంకొకరి జాగ్రత్తలోకి నడిపించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునగాక. జ్ఞానంగా నీవు బ్రతికితే, తెలివిగా నీవు బ్రతికితే, దుష్టుడి మాటలు విని అమ్మో ఈ దుష్టుడు నన్ను సాతాను ఈ యొక్క చెరలో నన్ను వాడు వేస్తాడు, వాడు చెరలోకి పోయేవాడే, నన్ను కూడా వాడి వైపే లాక్కెళ్తున్నాడు అని గ్రహిస్తే వాడి మాటలు నువ్వు వినవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనలందరినీ కోరుకుంటున్నాడు. అందరికీ ఆయన రూపే ఇచ్చాడు, అందరికీ ఆయన పోలికే ఇచ్చాడు, అందరినీ ఆయన ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వాడిగా ఆ తోటను కాపలా కాస్తూ ఏలి అంత స్థాయి దేవుడిస్తే పోగొట్టుకుంది ఎవరు? ఫస్ట్ సాధారణ చెప్పు, స్త్రీయే. సాతాను పనే అది. అడిగాడమ్మా, ఆదామా నువ్వెక్కడున్నావు, ఏం చేసావు అడిగిండు కదా. అవ్వమ్మని పేరు మీద అయితే మళ్ళీ అవ్వమ్మ నువ్వెందుకు చేసావు ఈ పని అంటే ఏమంది? సర్పము నన్ను మోసపుచ్చగా నేను తిన్నాను అంది. సర్పాన్ని అడిగాడా? అడగలేదు. ఎందుకని? దుష్టుడు ఎప్పుడు దుష్టుడే. దుష్టుని అడిగేది ఏంటి? ఆడి పనే అది. మీరు నా బిడ్డలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా చేతులతో నేను చేసుకున్నా, నా పోలిక నేను ఇచ్చాను, ఈ చక్కని తోటను మీ కొరకు వేసి ఇందులో నేను నెట్టాను, ఒక పని మీద అప్పగించాను. నాకు ప్రతినిధులుగా, నాకు ప్రతిరూపాలుగా ఈ తోటలో మీరు కనపడాలి అని నేను చేసి పెడితే మీరు సాతానుగాడు ఎందుకు మాట విన్నారు? వినొద్దు కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఏదైనా చేస్తుంటే తప్పు మీదే అవుతుంది తప్ప ఇంకొకటి కారణాలు వాళ్ళు అలా చేయబట్టే మేము ఇలా చేసామండి, మళ్ళీ అలా కనబట్టే మేము ఇలా అన్నామండి, ఇలాంటి కారణాలు పనికిరావు. నీకు సొంతంగా దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? బుద్ధి లేదా నీకంటే నువ్వు ఊకుంటావా? నన్నంత మాట అన్నావా, నాకు బుద్ధి లేదు అంటావా లేదా? అంటే నీకు ఉన్నట్టేగా. మరి ఉంటే దేవుని వాక్యాన్ని విరుద్ధంగా చేయకూడదు కదా, దేవుని ఆజ్ఞని మీరకూడదు కదా, దేవుడు ఆజ్ఞాపించనిది ఆ వైపు మనము వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తాను. 2 మాటలు చెప్పాడు దేవుడు. ఈ తోటను కాపలా కాయి, దీన్ని సేద్యం చేయి, ఈ పండు తినవద్దు. అంటే ఒకటి చేయాల్సింది ఉంది, ఒకటి చెయ్యకూడనిది ఉంది. గమనించాలి మీరు. ఓకే, ఈ తెలుగు అర్థమవుతుందా? నా తెలుగు అంటే చెయ్యమన్నది నువ్వు చేస్తే చెయ్యకూడనిది చేయాల్సిన అవసరం రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఏం చెయ్యమన్నాడో దేవుడు అదే చేద్దాం. అవునా? ఏం చెయ్యమంటే అదే చేద్దాం, ఏది మానమంటే అది మానేద్దాం. గుడికి వెళ్ళు అన్నాడు, సినిమా మాను అన్నాడు, ఉల్టా చేద్దామా మరి? అవునా కాదా? మేము 2 చేస్తామండి, కుదరదండి. నన్ను ఒక ఆమె కోప్పడింది. ఎక్కడ? బస్సులో ఉండి నేను నా బిడ్డకు అంటే
విశ్వాస్కి ఫోన్ చేస్తుంటే నేను చెప్తూ ఉన్నా, ఏమని, అమ్మా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారమ్మా, వస్తున్న బిడ్డ, ఎక్కడ దాకా వచ్చారు, పలానా దగ్గర దాకా వచ్చాను, ఇంకా 5 నిమిషాల్లో దిగిపోతాను బిడ్డ, ఈరోజు ఎక్కడ మీటింగ్, పలానా చోట, సాయంత్రం ఎక్కడ, పలానా చోట, రేపు ఎక్కడ, పలానా చోట చెప్తా ఉన్నాను నేను ఆ పాపకు. ఈమె విని నా పక్కలో ఉన్నామే, మీకేం పని లేదా ఈ వయసులో? నేను అదిరిపోయి, ఎక్కడ నేనేం చేశాను, ఏమే మీరు వెళ్ళి ఈ వయసులో వాళ్ళకి ఇవన్నీ చెప్తారు, వాళ్ళు ఒక్కటి వినరు. మా ఇంటి ముందరే ఉంది గుడి, చర్చిని, బైబిల్ పట్టుకొని వస్తారు, బైబిల్ పట్టుకొని వెళ్తారు, అన్నీ మళ్ళా లోకంలో చేస్తున్నట్టే చేస్తారని చెప్తే చాలా గాయమైంది. కానీ నేను ఆమెకు ఒక మాట చెప్పాను, ఎందుకంటే అవునమ్మా అని నేను చెప్పలేను, ఎందుకంటే దేవుని పిల్లలైన వారు అలాగే ఉన్నారని అన్ని జనుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గేసి, అవునా కాదా? బయట ఇంట తేడా లేకుండా బతుకుతున్న క్రైస్తవ జనాంగం, పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ క్రీస్తును కలిగి లేకుండా బతికే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళని చూసింది ఆమె, అందుకే అలాగండి. అమ్మా ఒక్క మాట చెప్తా, వింటావా తల్లి? నాకు ఒక బలహీనత వచ్చిందమ్మా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన నాకు తగ్గలేదు తల్లి. ఆఖరికి ఒక ఆమె చెప్పింది, ఒకరు చెప్పారు, అమ్మా పలాని హాస్పిటల్కి వెళ్ళు నీకు శుభ్రంగా బాగైపోద్ది అని అంటే, అక్కడికి వెళ్ళానమ్మా, నేను బాగైపోయాను. అయితే అలాంటి జబ్బే నాకు తెలిసిన వారికి ఒకరికి వచ్చింది, నా ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకు అడ్రస్ చెప్పాలా వద్దా బిడ్డ అన్న, చెప్పాలమ్మా, చెప్పుకుంటే ఎలాగా, ఆ పని చేయడానికి వెళ్తున్నానని చెప్పా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నిజమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది నిత్యరాజ్యం చేరుస్తుందో ఆ మార్గాన్ని నేను తెలుసుకున్నది చెప్పడానికి నేను వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుసరించకపోతే నేను అంత ధైర్యంగా చెప్పలేను. మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చెయ్యాలో అదే చేద్దాం, ఏది వద్దో అది మానేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా గ్రంథాన్ని అందుకు పరిశీలించి చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు ఏమన్నాడు? అందరికీ 2 చెవులు ఉన్నాయా బిడ్డ? ఎందుకట 2 చెవులు? ఒకడు అన్నాడు, మా అమ్మ ఇటుని ఇటు వదిలేద్దామని అమ్మ అన్నాడు. అవునా? అందుకే ఇచ్చాడు 2 చెవులు, బాగా వినమని, శ్రద్ధగా వినమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువ మాట్లాడమని. వినుటకు వేగిడ పరువాడును, మాటలాడకు నిదానించు వారై ఉండాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తే అది చేయాలి, మన సొంతగా ఏమీ చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త బోధలు తీసుకొచ్చి, కొత్త విధానాలు తీసుకొచ్చి దుష్టుడు వాళ్ళలో కలగజేస్తే వాళ్ళు ఓకే చేసి చేస్తున్నదేది మనం చేయకూడదు. వాక్యం ఏం చెప్తే అదే చేద్దాం, ఏది వద్దంటే అది మానేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ మనం చదువుకోను. ప్రార్థన చేయకపోవడమే పాపము అన్నాడు. మరి ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎప్పుడు చేయాలి ప్రార్థన? అమ్మా గుళ్ళోకి వచ్చినప్పుడా? ఆయన ఏం చేశాడో మనం అలాగే వేకువనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో దాసుడని, శిష్యుడని, గొప్పోడని, పెద్దోడని భేదము లేదు అని చెప్పాడు. పాస్టర్లకు దేవుడు, పోన్లే బాబు నువ్వు ప్రార్థన చెప్పినా పర్వాలేదని వాళ్ళకి చెప్పలే, నువ్వు ఇంకా విశ్వాసి కదమ్మా నువ్వు చేయకపోయినా పర్వాలేదని నీకు చెప్పలే, నాకు చెప్పలే. అవునా కాదా? ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలకి అధికారం ఇచ్చాడు. ఆ పిల్లలు ఏం చేయాలంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిల్లలా మీరు? ఆయన పిల్లలుగా మీరు ఆయన చేత అంగీకరించబడ్డారా? అయితే ఆయన ఏం చేశాడో అదే చేద్దాం. ప్రతి విషయంలో తండ్రి చిత్తమే చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి ప్రతి విషయంలో తండ్రి చిత్తమే చేయడానికి ఇష్టపడ్డాడు తప్ప తన ఎక్కడా చేయలే. ఈ బోధ నాది కాదు, తండ్రి బోధ, ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలా ప్రతి విషయంలో
తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సువార్తను ప్రకటించాడు. దేవుడే మనకు మాదిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని వాక్యం రాయిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రభు వలె మనం అన్ని విషయంలో క్రీస్తు వలె ఎదుగుదుము అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బైబిల్ బాగా చదవమని నేను చెప్తున్నా. చేస్తారా? దేవుడు చెప్పలేదు కదని అంటారా? దేవుడు చెప్తేనే చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలను చెవులారా వినాలన్నాడు, మనస్సారా గ్రహించి హృదయంలో వాక్యమును భద్రపరచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ యొక్క హృదయములో ఉన్నది అంటాడు రోమా 10:8 ఓకే. కాబట్టి నీ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ చేతిలో పట్టుకొని వచ్చావు. ఇప్పుడు మాట్లాడితే వాక్యమే మాట్లాడు. నీ చేతిలో, నీ నోటిలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో కూడా ఉండాలి. అవునా? ఎందుకంటే మన హృదయంలో ఏముంటే అదే మనం మాట్లాడతామని వాక్యం చెప్తుంది. అవునా? హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు. వాక్యం నిండి ఉంటే వాక్యమే మాట్లాడతావు. వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, చెడ్డ మాటలు అసలు నీకు రానే రావు. అవి మాట్లాడొద్దు అన్నాడు. వాక్యం మాట్లాడమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెవులార దేవుని మాటలు వినమన్నాడు, మనస్సారా గ్రహించమన్నాడు, హృదయంలో భద్రపరచుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం వినకపోతే, మీరు భద్రపరచుకోనకపోతే, విని ఈ పండు తినొద్దన్నాడు అన్న మాట ఆదాము చెప్తే విన్నదీమే, కానీ ఎక్కడ భద్రపరచుకోలే లేదు. నువ్వు తినుదినమున నిశ్చయంగా చస్తావు అన్న వార్నింగ్ కూడా మర్చిపోయింది. అందుకే ఆమె పాపంలో పడింది. మనం వినాలే, మరచిపోకుండా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో ఉంచుకొని మననం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కాపాడుకుంటే మనము మన తరాలను కాపాడిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, జీవము కలిగిన ప్రతిదానికి ఈమె తల్లి అవ్వాలి అన్నాడు. యేసయ్య జీవం ఆమెలోనికి వచ్చింది కదా, యేసయ్య పోలిక ఆమెలోకి వచ్చింది కదా, యేసయ్య ప్రతిరూపంగా ఆమెను చేశాడు కదా. ఆమె నుండి ఇలాంటి వాళ్ళే రావాలని దేవుడు కోరుకుంటే ఈమె తినుదినమున నిశ్చయంగా చస్తామన్నాడు, చచ్చింది. ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఎవరు పుట్టాలిక? అంతే కదా, మరణించిన వాళ్ళే. మృత శిశువుకు జన్మనివ్వడం ఏ స్త్రీకి కూడా ఇష్టం లేదు కదా. అయితే ఆమె మృతురాలైపోయింది, అందరూ మృతులుగానే పుట్టారు. అవునా? అందుకనే రోమా 5:12 చెప్పాడు, ఆదామును బట్టి అందరూ పాపలం ఏలింది. ఒకడు మరణిస్తే అందరూ కూడా మరణము వారికి సంక్రమించింది అని 5వ అధ్యాయం మీరు మొత్తం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది. ఒకడి పుణ్య కార్యం వలన మరలందరం బ్రతికించబడ్డాం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము జీవించు ప్రాణి అయితే యేసు ప్రభువారు జీవింపచేయు ప్రాణి అయ్యాడు, బతికించేవాడయ్యాడు. ఆయన మరణమును జయించి లేచాడు, నీకు నాకు ఆ శక్తినిచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి పోలికలో బ్రతకాలి? ఎవరి రూపంలో బ్రతకాలి? ఎవరిలాగా బ్రతకాలి? యేసయ్యలాగే బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ హవ్వమ్మ ఆకు దేవుడు ఆ రూపం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆడోళ్ళకి కదండి దేవుడు అన్నది జీవం కలిగిన ప్రతిదానికి తల్లి ఎవరి. మరి యేసుప్రభు పోలిక నిదేంటి అని అంటే గలతీ 3:27 ఏముంది, 28 ఏముందో చదవండి. 3:27 ఏమంటుంది? క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 28 ఏం చెప్పింది? ఇందులో స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. యేసుక్రీస్తునందు మనం అందరమే అక్కడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వధువు సంఘం అనగానే ఆడవాళ్ళే కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన విధానం, ఆయన చెప్పినట్టు చేసిన వారందరూ కలిస్తేనే వధువు సంఘం. అది చిలకలూరుపేట సంఘమో, కొల్లపూడి ఏందో ఈ ఊర్పు సంఘమో, లేకపోతే వైజాగ్ సంఘమో, నల్గొండ సంఘమో, హైదరాబాద్ సంఘం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘాల్లోని వారు ఎవరు ఆయన పోలికలో బతుకుతున్నారు, ఎవరు ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నారు, ఎవరు ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్నారు, ఎవరు చేయమన్నది చేసి ఎవరు వద్దన్నది మానేశారు, వారంతా వధువు సంఘం అవుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కడుతుంది, తను నిలబడుతుంది, అనేకులను నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనమందరము జ్ఞానం కలిగిన వారముగా, దైవ జ్ఞానం కలిగిన వారముగా మనం ఉండాలి. ఆ జ్ఞానం గల స్త్రీ ఎవరా? ఎందుకంటే అవ్వమ్మ పోగొట్టుకుంది. అలాగే నోవహు భార్య, నోవహు కుటుంబం మంచివాళ్లే, కానీ పూర్తిగా దేవుని చిత్తము నెరవేర్చుటకు వాళ్ళ వల్ల కాలేదు. తిరిగి దేవుడు ఒకరిని ఎంచుకున్నాడు. ఎవరు? ఆది కాండంలోనుందా? 12వ అధ్యాయం 1వ వచనం చదువు. చాలండి. దేవుడు ఒకరిని కనుగొన్నాడు, ఒకరిని పిలుచుకున్నాడు. వాళ్ళే అబ్రహాము, శారాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు వాళ్ళ మాటలు మనం విని ఉండొచ్చు. ఒకే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. మనం అబ్రహాము సంతానముగా పిలువబడితేనే మనము దేవుని రాజ్యంలో ఆయన బిడ్డలంగా ఉండగలుగుతాం. ఎందుకంటే దేవుడు తన ద్వారా, అబ్రహాము ద్వారా, శారమ్మ ద్వారా ఆయన చేయదలుచుకున్న కార్యం వీళ్ళలో నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది నెరవేర్చబడడానికి వీరు అర్హులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థాయిలోకి వీళ్ళొచ్చారు. దేవుడు కొంతమంది ద్వారా కొన్ని కార్యాలు చేయాలనుకుంటాడు. వాడు అర్హుడు కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకో, దేవుడు ఇంకొకరిని ఆ స్థానంలో నిలబడతాడు. కానీ అయ్యో నేను చేద్దామనుకున్న దానికి చేయలేకపోయానే, వాడు వెళ్ళిపోయాడే, ఎలాగబ్బా అనుకోడు దేవుడు. ఓకేనా మా? ఆ స్థానం పోగొట్టుకున్న వాళ్ళే బాధపడాలి తప్ప దేవుడికి ఎప్పుడు బాధ లేదు. ఎందుకని? 12 మంది అపోస్తలులను చేసుకున్నాడు. 12 శిష్యులు. ఒకడు పోయాడా లేదా? మరి ఆ స్థానం భర్తీ అయిందా లేదా? ఎస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేళ్లకు రాజుగా ఉంచాలని, సదాకాలము రాజుగా ఉండాలనుకుని ఒకరిని ఎన్నుకున్నాడు. ఎవరాళ్ళు? సౌలు. పోగొట్టుకున్నాడు ఆ స్థానం. మరొకడు వచ్చాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్నోడు ఏడవాలి తప్ప మనం, దేవుడైతే ఎప్పుడు బాధపడి ఇంకొకరిని ఆ స్థానంలో పెట్టి ఆయన చిత్తమంతా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నే ఈ ప్రాంతానికి, ప్రజలకు ఒక శారమ్మగా, జనములకు తల్లిగా చేయాలని అనుకుంటే నువ్వు అందులో నిలబడకపోతే నష్టం నీకు తప్ప దేవునికి కాదు. మరొకరిని వెన్నుకొని దాని ద్వారా దేవుడు ఆ కార్యమైన నెరవేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థానము నాకు దక్కితే బాగుండు అని ఆశపడి ఆ స్థానంలో నిలబడడానికి మనం ప్రయత్నిస్తే ఆమె ధన్యురాలు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అమ్మగారా నేను అనొద్దు, అరే టైం ఇలాంటిది, మీకు నిద్రలు కూడా వచ్చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ శారమ్మను దేవుడు పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. వాళ్ళ యాటిట్యూడ్ దేవునికి నచ్చింది, దేవునికి అనుగుణంగా ఉన్నారు, లోబడి ఉన్నారు. ఇంకా శారమ్మ అంత ఉత్తమురాలు బైబిల్ అంతట్లో మనం గమనిస్తే మరొకరు లేరు. అందుకే దేవుడు అంటాడు 51వ యెషయా గ్రంథం 2వ వచనములో ఆయన మనకు చెప్పుతూ ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహామును గురించి మీరు ఆలోచించారా? మీ తల్లి అయిన శారా ఆలోచించుడి. ఒంటరి అయి ఉండగా నేను పిలిచి తిని. చాలండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అబ్రహాం ఎందుకండి ఒంటరిగా అయ్యాడు? ఒంటరివాడు ఎలా అయ్యాడండి? ఒక మాట నేను మీకు చెప్పనా? యెహోషువ గ్రంథం 24:2 మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య దేవతలను పూజిస్తూ ఉండేవాళ్ళే ఒకప్పుడు. అయితే ఈ అబ్రహాము తండ్రి తరహు ఉన్నాడు కదా, ఆ దేవతలను పూజించడమే కాదు, అది దేవతల బొమ్మలు చేసి అమ్ముకునే ఒక వృత్తిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మనకు అక్కడక్కడ కనపడుతున్నారు, పండగలు వస్తే తెలుస్తాయి ఇక మనకు కదా. అప్పటి నుండి ఉన్నది వాళ్ళ వారసులే ఇల్లు. ఓకే, అలా చేసేటప్పుడు 12-13 ఏండ్ల వాడుగా ఉన్న ఈ అబ్రహాము ఆ బుట్టల్లో ఈ దేవుడు బొమ్మలన్నీ పెట్టుకొని దేవుడు బొమ్మలమ్మో అని అమ్ముకుంటూ డాడీ చెప్పిన మాట వింటూ వెళ్ళొచ్చేవాడు. అయితే ఒక రోజున అనుకున్నాడు ఏమని, మేము ఈ బొమ్మల్ని చేసి దేవుడు బొమ్మల్ని నమ్ముతున్నాం, మేము చేస్తే ఈ బొమ్మలు తయారైనాయి, దేవుడి బొమ్మలని ఆ రూపం ఇచ్చి ఆ పలానా దేవుడని అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇంతకు నన్నెవరు చేసి ఉంటారు అనుకున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తండ్రికి అర్థం కాలే, ఇంట్లో అన్నలకు అర్థం కాలే, తమ్ముడికి అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. అబ్రహాము మాత్రం ఈ ఆలోచన వచ్చింది. అందుకే 14వ కీర్తన 2 ఏమని రాశాడంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులందరినీ పరిశీలిస్తే దేవుడు ఆలోచన వచ్చింది ఈ కుటుంబంలో ఎవరికంటే ఈయనకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా వంట లేని దేవుడు ఎక్కడి నుంచి దొరికిండే అని తిడతారు చాలామంది. నీకు వంట లేదు, కానీ దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, ఆ ప్రత్యక్షత ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకు నేను ధన్యురాలనని అందరం మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాళ్ళు ఎంతోమందికి భాగ్యం లేకపోవచ్చు, ఎంతోమంది ఈ దారిలో నడవకపోవచ్చు, ఈ ప్రత్యక్షతలు వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనకు తెలియజేశాడు. అందుకు మనము ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడికే ఆ ప్రత్యక్షత వచ్చింది కనుక దేవుడు అతన్ని బయటికి పిలిచాడు. అప్పటికే వివాహమైంది కనుక మాట్లాడకుండా భార్య కూడా బయటకు వచ్చింది కదా. నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరాలన్నాడు, కానీ భార్యను కూడా వదిలిపెట్టమని చెప్పలేగా. అందుకని భార్యతో సహా బయటకు వచ్చాడు. వారి ఇరువురు కూడా దేవుని మాటను తూచా తప్పక పాటించారు కనుక దేవుడు వారు 100 సంవత్సరాలు, ఈయనకు 90 సంవత్సరాలు, ఆమెకు దేవుడు అద్భుతం చేసి వారికి ఒక కుమారునిచ్చాడు. ఆ కుమారులో నుండి జనాలను రప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బైబిల్ బాగా చదువుకోండి. వాళ్ళ కుమారుడు పుట్టే వరకు దేవుణ్ణి ఎరిగి అట్లాగే ఉండలేదండి వాళ్ళు. అప్పటికే వాళ్లకు ఇంట యుద్ధమున అలవర్చబడిన 318 మంది యోధులే ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు, వంటలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉంటారండి? దాదాపు 600 పై చిలుకుంటారు. అంటే వీళ్ళ దేవుని విధానాన్ని, దేవుని పద్ధతిని, దేవుని అనుసరించే ఆ మార్గాన్ని వీళ్ళంతా కలిగి ఉన్నారు. వీరి మాట తీరు వేరే, వీరి క్రియలు వేరే, వీరి పద్ధతి వేరే, వీరి యాటిట్యూడ్ అంతా వేరే. చూసిన వాళ్ళు ఏంటి, మీరు ప్రత్యేకంగా ఉన్నారు. అవును, మేము జీవం కలిగిన దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడే దేవుడు నిత్యం మాతో మాట్లాడతాడు. ఆయన ఏం చేయమంటే అది చేస్తాం, ఏది వద్దంటే అది మానేస్తామని చెప్పగలిగిన స్థాయి వాళ్ళకు ఉంది కనుక వాళ్ళ పద్ధతిలోకి దగ్గర 600 మంది అప్పటికే వచ్చేసారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సేవ ప్రారంభం కాకముందుకే దేవుడు నాకు 200 మంది సంతానాన్ని, ఆత్మీయ సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పిల్లలు ఇంకా చిన్నగా ఉండగానే ఆత్మీయంగా నన్ను, నా కుటుంబాన్ని, నా విధానం, నా పద్ధతిని చూసి ఆ గ్రామంలో ఎంతోమంది రక్షణలోనికి వచ్చారు. వారు నా ద్వారా రక్షణలోనికి వచ్చారు కనుక దేవా ఏ విధంగా ఈ సేవ చేయాలంటే దేవుడు అద్భుతంగా మమ్మల్ని సేవకు పిలిచి సేవకు వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకురాలుగా నేను వాళ్ళని రక్షించుకోలే, ఒక విశ్వాసిగా వాళ్ళందరూ నన్ను చూసి, నా కుటుంబాన్ని చూసి, మా ప్రవర్తన చూసి, మా మాటలు చూసి వాళ్ళు ప్రభు వైపు ఆకర్షించబడ్డా. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ఎక్కడుంటే అక్కడ జీవము కలిగిన మనము ఇంకొంతమంది జీవము కలిగిన వారినిగా మార్చి ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే తన భర్త దేవుడు మాట్లాడే దేవుని మాటలు విని చెప్పాడో, ఈమె కూడా మాటలు యందు విశ్వాసం ఉంచింది. ఇరువురు దేవుని ఆజ్ఞల్లో నడుస్తున్నారు. ఆయన చెప్పిందే చేస్తున్నారు. ఆయన అనుమతించిందేది వాళ్ళు చేయడం లేదు. వాళ్ళని చూసిన వాళ్ళు, మీ ప్రార్థన, మీ విధానము, మీ పద్ధతి అంతా వేరుగుంది. చర్చిలోకి వచ్చి మా హిందువులు తెలియని వాళ్ళు, ఏమి లేదేంటండి చర్చిలో, ఏం ఉండదు. దేవుడు ఆత్మ గనకైన ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపి. ఆయన మాట్లాడే దేవుడు ఆత్మ రూపంగా మాతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్పిన ప్రతి మాటకు వాళ్ళు అబ్బురపడి, వీళ్ళ చేష్టలు, వీళ్ళ విధానం, వీళ్ళ పద్ధతి, వీళ్ళ ప్రతి యాటిట్యూడ్ ప్రత్యేకమైనదిగా ఉంది, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంది. కనుకనే చాలామంది అక్కడికి ఆకర్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వాళ్ళు ఏమయ్యారట, నీ తండ్రి అయిన అబ్రహాంను గురించి మీరు ఆలోచించారా? మీ తల్లి అయిన శారాను గురించి అతడు ఒంటరిగా ఉండగా నేను పిలిచాను, పెక్కు మంది అగునట్లుగా నేను వారిని ఆశీర్వదించాను. ఉందా లేదా? నేనే కంటత పెట్టి చెప్పేస్తున్నానా? ఉందా? లేని చెప్తున్నానా? హలో, నువ్వు మాట్లాడవేంటి? నిద్ర వస్తుందా నీకే? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు 1000 మంది అవుతారన్నాడు వాక్యంలో. అవునా కాదా? యెషయా 60:22 చెప్పారు, వారిలో ఒంటరి అగువాడు 1000 మంది అగును. జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు ఇల్లు కట్టుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, మొట్టమొదట నిన్ను నీవే కాపాడుకుంటూ ఉంటే దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే, నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు 1000 మంది అగునట్లుగా, పెక్కు జనమగునట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రతి స్త్రీ జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అవ్వాలి. మా గ్రామంలో చాలామంది రక్షణ పొందారు కదా. హిందువులు రక్షణ పొందారు, నా ఇంట్లో పని చేసే వాళ్ళు రక్షణ పొందారు, చాకరు రక్షణ పొందాడు, ప్రతి పని చేసేవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ ఎవరంటారు, మీరు రక్షణ పొందే అలాగని ఎవరైనా అడిగి, మీరు వెళ్ళి అడిగి చూడండి, ఫలాని జోయల్ శాస్త్రి ఇస్తారమ్మ గారి ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే వాళ్ళ పిల్లలు ఈ రోజున దేవుని సన్నిధిలో వాళ్ళు, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నీ ద్వారా, అందరి ద్వారా దేవుడు అలాగా అనిపించుకోవడానికి, అలా పిలువబడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మరి వాళ్ళకి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు ఆ మాటలు మాట్లాడే యెషయా గ్రంథంలో. మరి మనం కొత్త నిబంధన క్రైస్తవులము, దేవుని బిడ్డలం, అబ్రహాము సంతానమేనని మనం కూడా పిలువబడుతున్నాం. అవునా కాదా? విశ్వాసము ద్వారా రక్షణ పొందిన వారందరూ కూడా విశ్వాసము కలిగిన, నీతిగా ఎంచబడిన అబ్రహాము సంతానమేనని రోమా పత్రికలోను గలతీ పత్రికలోను వ్రాయబడి ఉంది. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్న, బైబిల్ చదువుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అలంకారం ఏంటంట? తమ స్వపురుషులకు లోబడి ఉండుట వలన తమ్మును తాము అలంకరించుకున్నారు. అదెట్ట అలంకారం? దేవుడే చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దైవిక విధానం గనక, దైవిక విధానమే యేసు ప్రభు వారు మనల్ని ఎలా చేశాడు తెలుసమ్మా? మహిమ రూపాన్ని మనకిచ్చాడు. ఓకే, ఒక వెలుగు, మనం వెలుగుగా మనల్ని చేశాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డారో వాళ్ళు వెలుగంతా పోగొట్టి మట్టి దిగంబరులుగా వాళ్ళు కనపడ్డాడు. ఈ ఫోకస్ తీసేస్తే ఆ లోపల ఏముందో వాళ్ళకు క్లియర్గా మనకు అర్థమైంది. ఫోకస్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ కానీ అవేవి కానీ మనకు కనపడం. అవునా?
మనం కూడా మట్టితో చేయబడిన మనం ఆయన రూపం, ఆయన పోలికిచ్చాడు గనక వెలుగుతూ దగదగ మహిమతో మనము నింపబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఆయన చెయ్యమన్నదల్లా చేసి వద్దన్నదల్లా మానేసామనుకో తప్పకుండా ఆ రూపంలోనే మనం కనబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద మనం ప్రత్యేకమైన జనాంగంగా ఉంటాం. ఇంకా అలంకారం అవసరం లేదు. ఇప్పుడు దానికి దండ ఏమంటావా? అదే అందంగా ఉంది. అంతకన్నా దాన్ని చూసి నచ్చనోళ్ళు ఎవరు ఉండరు, దుష్టుడు తప్ప. అవునా కాదా? దుష్టుడికి వెలిగిష్టం లేదు కదా, వాడికైనా కోపం కదా. కాబట్టి మనము దేవుని రూపంలో ఉండాలి అని అంటే సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమే మనకు అలంకారముగా, మనకిచ్చిన స్వపురుషులకు లోబడి గౌరవంగా బ్రతకడమే మన అలంకారం అని దేవుని వాక్యంలో ఉంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె శారమ్మ అలాగే చేసింది. శారమ్మకు అంతకన్నా అలంకారం ఇక లేదు. ఆ అలంకారము ఆ యొక్క వినయ విధేయతలు రాజు దగ్గర పొగిడేలా చేయబడిందనండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సమయం లేదు గనక నేనే రెఫరెన్స్లన్నీ మిమ్మల్ని చదివించట్లేదు. తర్వాత మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటారని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 6వ వచనం చదువు తల్లి. ఒకరు చదువుతున్నారు కదా తల్లి, మళ్ళీ మీరు కంగారు పెట్టకండి. చదవండి ఎవరో ఒకరు. దేవునికి మహిమ కలిగిన గాక. మనం కూడా ఆమెకు పిల్లలు అవుతామంట. మనం అట్లా బ్రతికితే ఆమె సంతానం అనిపించుకుంటామంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే శారమ్మ సంతానముగా దేవుడు మనల్ని గుర్తిస్తే, అబ్రహాము సంతానముగా దేవుడు మనల్ని గుర్తిస్తే భూమి మీద మనకెంతో గౌరవం. అంటే మనము మన ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా భూమి మీద ఘనత పొందుతాం, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి నరకంలో ఉన్నవాడు కూడా ఏమని పిలుస్తున్నాడండి? అంతే కదా, తండ్రి అయిన అబ్రహాం అని పిలవక తప్పదాడు. ముందు తెలుసుకున్నాడు, తర్వాత మార్గంలో తొలగిపోయాడు కనుక నరకానికి వెళ్ళిపోయాడు. కానీ పిలిచేది ఏమని పిలుస్తున్నాడు? ఎస్. కనుక మనము ఎంతమందికి తల్లులముగా తండ్రులముగా పిలవబడ్డాలన్నది దేవుని సంకల్పం. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నేను కూడా అలాగే మారిపోవాలని, అనేక జనములకు తల్లి అవ్వాలి. అంటే ముందు మన ప్రవర్తన ఇంట బయట దేవుడు మెచ్చుకునేదిగా, ప్రజలకు ప్రత్యేకమైనదిగా, వాళ్ళలా కాక వాక్యానుసారంగా మనం కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళలాగే ఉంటే మనం ఎలా ఉంటాం? మనం ఎట్లా ప్రత్యేకమైన వాళ్ళం అవుతాం? మనం ఎలా దేవుని బిడ్డలం అవుతాం? ఏ విధంగా మనం ఇతరులకు తల్లిగా ఎలా పిలువబడతాం? పిలవబడలేం. కాబట్టి దేవుడు మనల్ని అంటున్నాడు, ఆనాడు జీవము కలిగిన ప్రతిదానికి తల్లిగా ఆమె ఉండాలంటే ఈ రోజున ఆమె పోగొట్టుకుంది త్వరలోనే. ఆ యొక్క ఖాళీ లేకుండా మరలా ఆ యొక్క ఖాళీని భర్తీ చేసిన ఎవరంటే శారమ్మ. శారమ్మ భర్తీ చేసింది, జనములకు తల్లిగా పిలువబడింది. ఇంకా భూమి ఉన్నంతకాలం పిలువబడాలంటే నీవు ఆమెకు పిల్లలు అవ్వాలి, మనము కూడా అలాగే పిలువబడాలి. అది దైవ సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, నీ యొక్క ఇరుగు పొరుగు, నీవెలాగమ్మ బ్రతికావు, దేవునిలో ఎలా బ్రతుకుతున్నావు, ఏ విధంగా రక్షించబడ్డావు? అంటే క్రీస్తులో రక్షించబడ్డ వాళ్ళందరూ జీవంగల కాదా? తెలుసా మీకు అది? అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై క్రీస్తుతో బ్రతికించబడ్డం గనక ఆయన జీవం మనలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చచ్చిన వాళ్ళైతే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, సాతాను బిడ్డలు, ఆదామవ్వల పిల్లలు. కానీ ఎవరైతే రక్షణ పొంది జీవం కలిగిన దేవుని బిడ్డలుగా ప్రతినిధులుగా బ్రతుకుతూ ఉన్నారో వారి దేవుని సంతానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శారమ్మ సంతానం, ఆమె జీవం కలిగిన ప్రతిదానికి నేను తల్లిగా
ఆమె మరలా రుజువుపరుచుకుంది. ఒకవేళ అలా రుజువుపరుచుకున్నట్లుగా ఆమె పద్ధతి మీరు చేస్తే, అనేకులను ప్రభువు వైపు నడిపించగలిగితే, వాళ్ళకు తల్లిగా నీవు పిలువబడితే నీవు కూడా ఆమెకు పిల్లవవుతావు, వీళ్ళకు నువ్వు తల్లి అవుతావు అని దేవుడు చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనేకులు మన ద్వారా రక్షణలోనికి రావడమే దైవ సంకల్పం. అనేకులు నిన్ను బట్టి దేవుని తెలుసుకోవడమే దైవ సంకల్పం. అంటే నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఆ పని నువ్వు చేయగలుగుతావు. చెయ్యమన్నదేంటి? తోటను సేద్యం చేయి, కాపలకాయ. వద్దన్నదేంటి? పండు తినొద్దు. వద్దన్నది చెయ్యకుండా ఉండాలంటే చెయ్యమన్నది చేయాలి. లోకములోని విధి విధానాలు, లోక విధానం, ఒక పద్ధతి మనం అనుసరించకుండా ఉండాలి అంటే ఆయన చెయ్యమన్నదల్లా చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేస్తారు? మీరు ఎప్పుడు చేస్తారు? చేసి ఆమె ఎవరో ఒక ఆమె ధైర్యంగా చెప్పొచ్చుగా. ఎవరు అందరూ ఒకటేనా? అమ్మ నేను చేశానంటే ఈ పొద్దున్న ఎప్పుడు చేసావమ్మా అని ఎక్కడ తిడుతుంది ఈ పక్క ఆమె. నీకు భక్తి ఎక్కువైందని ఇంకొక ఆమె అంటదేమో. అవునా? ధైర్యం లేదా బిడ్డ మీకు చెప్పుకోవడానికి? లేదా అంటే మీరు అసలు ప్రార్థనే చేయరు కదా. ఓ వాళ్ళ అమ్మ అట్లా అనకూడదు, తప్పు. ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే దినం ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతోనే ముగించబడాలి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలా చేసి అనేకులను ప్రభు దగ్గర తీయగలిగాను. అనేకులకు ఇంకా ఊపిరున్నంత వరకు ప్రకటించడానికి నేను సిద్ధపడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యం బాగుండదు, వయసు పైబడి ఏమీ లేదు, ఊపిరున్నంత వరకు ఆయన గురించి ప్రకటించడమే, అనేకులను ఆయన వైపు నడిపించడమే నా ధ్యేయంగా ఎంచుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవము కలిగిన ప్రతిదానికి నీవు నేను తల్లి అవ్వాలంటే వాళ్ళను మనం కనాలి. అర్థమైంది భాష? తల్లి ఎట్ట అవుతాం అనుకుంటున్నారు ఇప్పటిదాకా? కంటే తప్ప అవ్వరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలు, ఉపవాసాలు, వాక్యము చేత వాళ్ళను కనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము రక్షించబడిన మనం అనేకులను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ముందు నీ ఇల్లు కట్టుకో, ముందు నిన్ను నీవు కట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు వాక్యములో స్థిరపరచుకోకుండా, వాక్యానుసారం బ్రతకకుండా, ప్రార్థనే నీకు రాకుండా ప్రార్థన చేసుకో అమ్మ అంటే చాలాసార్లే నోరు మూసుకో అంటది. అవునా కాదా? ఎవరికి చెప్పలేం. ముందు మనం చేద్దాం, ముందు మనం అనుసరిద్దాం, తర్వాత కుటుంబాన్ని కట్టుకుందాం, కుటుంబాన్ని నిలబెట్టుకుందాం. ఆ తర్వాత అనేకులకు నిన్ను గురించి తెలుస్తుంది, నీ దగ్గరకు వస్తారు. వాళ్ళను ఆధ్యాత్మికంగా అనేకులను కనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హవ్వమ్మ ఆయన ప్రణాళికలో తొలగిపోయింది, శారం వచ్చింది. ఈ కాలంలో నువ్వు నేను వద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలం అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. యేసుక్రీస్తు దిగు వచ్చి పాపులందరి కొరకు ప్రాణం ఇచ్చి ఆయన తిరిగి బ్రతికి ఆయన విశ్వసించిన వారందరినీ సజీవులుగా చేశాడు. ఇప్పుడు మనలో జీవం ఉందా లేదా? ఉందా? అయితే జీవం కలిగిన ప్రతి వాళ్ళకు మనము తల్లులం అవుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ద్వారా జీవం కలిగిన వారే ఉద్భవించాలి, జీవం కలిగిన వారే జన్మించాలి, వాళ్ళే పుట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ స్త్రీల కోరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము లేని రోజులు త్వరలో రాబోతున్నాయి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదివితే, ఆ దినముల్లోని భయంకరమైన కరువును నేను రప్పించబోతున్నాను. అది అన్నపానములు లేకపోవుట వలన వచ్చే క్షామం కాదు, దేవుని వాక్యము లేకపోవుట వలన వచ్చే క్షామం అంట. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు జనులు వాక్యం కొరకు పరుగులెడతారు, కానీ వాక్యము దొరకదట. మరి ఇప్పుడు దొరుకుతుందా వాక్యం? నీ దగ్గరే ఉంది, నీ చేతిలోనే ఉంది. వాక్యాన్ని బాగా చదువు, ధ్యానించు. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో చదువు లేని వాళ్ళు ఉంటే వారికి చదివి వినిపించు.
నీ ద్వారా అనేకులు ఆ విధంగానైనా దేవుని దగ్గరకు వస్తారు. వాక్యం నిత్యం నువ్వు చదువుతున్నావు గనక వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బాధల్లో అదే నీకు నెమ్మది కలిగిస్తుంది. ఆ వాక్యాన్ని మనము చదువుకుందాం, ధ్యానం చేద్దాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం, అనేకులను దేవుని యొద్దకు నడిపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువురవాణి ఎవరైనా ఉంటే, నాకు చదువు రాదు కదా, నేను ఎట్ట చదువుకోను అని దయచేసి మీరు నామోష్ పడకండి, అలా బాధపడకండి. చదివించుకోవడం వల్ల కూడా వాళ్ళకు లాభమే, నీకు లాభమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద మనిషి ఉండేది, మాకు తెలిసిన ఆమెకు దేవుని గురించి తెలుసు, కానీ ఆమె పూర్తిగా రక్షింపబడలేదు. అంటే రక్షింపబడింది కానీ చదువు రాదు, బైబిల్ చదువుకుంటాక. మనవడితో మనవరాలతో చదివించుకునేది. ఆ మనవరాలు ఒక రోజున ఊరెళ్ళారు, సెలవులకు, హాలిడేస్కి వేరే చోటుకి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఏమేం చేస్తుంది, ఒకరోజు పొద్దున్న లేస్తే బైబిల్ చదవడానికి టీ తాకదు. ఆమె ఏం పని చేస్తుందంటే, ఆంధ్రాలో అందరికీ తెలుసు, పెద్ద మనిషి పేడ పోగేసుకొని అమ్ముకొని బతుకుద్ది. ఆమెది రోడ్డు మీద పశువులు వెళ్తూ ఉంటే వెనకాల వెళ్ళి పేడంతా పోగేస్తారు కదా, అది అమ్ముకొని పెద్ద పోగయ్యాక రైతులకు అమ్మి బతుకుతూ ఉంటుంది. ఆ రోజున ఉదయకాలం లేచింది, ఇంట్లోకి బయటికి తిరుగుతుంది, నెమ్మది లేదు. ఏంటంటే బైబిల్ చదివి వినిపించడానికి ఎవరు లేదు. నాకేమో చదువు రాదు, మనవడు ఊరెళ్ళాడు, మనవరాలు ఊరెళ్ళింది, ఎలాగా అనుకుంటూ ఉండగా ఎస్ఐ గారు వెళ్తున్నారని ఇటు ముందర చూస్తుంది, ఎవరైనా వస్తారేమో అని. ఎస్ఐ గారిని ఆపిందండి. ఏంటబ్బా ఏదో కేసు వచ్చింది, పెద్ద మనిషి ఏంటి నన్ను ఆపిందని చెప్పాను. గబగబా ఏంటమ్మా, అయ్యా ఒకసారి లోపల రండి. ఓహో ఏదో పెద్ద స్టోరీ ఉందనుకుంటాను. లోపలికి వెళ్ళాడు ఆయన, చేరేసి కూర్చోబెట్టి ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి బైబిల్ తెచ్చి ఇచ్చింది. ఓ గుర్తుగా ఏదో పుల్ల పెట్టుకుందంట. అయ్యా ఇది కొంచెం చదవరా, ఏమనుకో. ఏంటి మా అమ్మ, అయ్యా ప్లీజ్ అయ్యా, నా కూతురు, నా మనవరాలు, నా మనవడు ఇది చదివిచ్చేవాళ్ళయ్యా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానయ్యా, ఇది చదవకుండా నాకు అసలు టీ కూడా తాగలేనయ్యా ఉదయకాలం, కనుక అయ్యా 2 మాటలు చదివి పెట్టయ్యా అని బతిమిలాడింది. ఆ పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకుంది. తీసి చదివితే ఆ భాగం ఏంటి అని అంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం పారాగ్రాఫ్ చదువుతూ చివరి వచనం 36వ వచనంలో ఏముంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము, ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇవ్వగలడు. ఆ మాట చదివాడు. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివేశాడు. అమ్మ వెళ్తున్నానని వెళ్ళొస్తున్నాడు. కానీ ఈ ఒక్క మాట 36వ వచనం ఆయన మనస్సులో గింగురుమంట చెవుల్లో మారుమోగుతుంది. పడుకున్నా కూర్చున్నా అదే వినబడుతుంది. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం, తన ప్రాణమునకు ప్రతిగా అతడు ఏమి ఇవ్వగలడు. ఎవరు మాట్లాడుతున్నారు, ఇది ఏంటి ఈ విషయం, ఎవరు చెప్తున్నారు ఏంటి అని అదే ఆలోచించరా. రాత్రి అంతా నిద్రపోలేదంట. ఉదయకాలం లేచి మరలా పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన బండి వేసుకొని రాగానే, అయ్యా చాలా వందనాలయ్యా, మనవడు వచ్చాడయ్యా, మనవడు చదువు. లేదు మా అమ్మ, నిన్న నేను చదివిన ఆ బుక్ ఏదో ఒకసారి తెచ్చంటే బైబిల్ తెచ్చిచ్చింది. ఎక్కడ నన్ను చదవమన్నా ఒకసారి అంటే తీసిచ్చింది. ఇది ఈ మాట అర్థం ఏంటమ్మా, ఈ మాట యొక్క అర్థము అని అంటే, అయ్యా నాకు అంత బాగా తెలియదయ్యా, నేను అంత బాగా చెప్పలేనయ్యా, వివరంగా చెప్తాడు మా పాస్టర్ గారు, ఈ పక్కనే ఉన్నారు రండి అని పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. పాస్టర్ గారు ఆ వాక్య వివరం అంతా చెప్తే ఆ ఎస్ఐ గారు రక్షణ పొందారు, కుటుంబం అంతా రక్షణ పొందారు. చపలగొడి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. వాక్యం చదువుకోవడం నీకు మేలు, చదివించుకోవడం ఇంకొకరు కూడా మేలు అవుతుంది. చదివించుకున్న అమ్మకు ఆమెకు మేలైంది, ఆమె ద్వారా ఎవరు చదివారో వాళ్ళకు కూడా మేలైంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని నిత్యం జ్ఞాపకం పెట్టుకోండి, చదువుకోండి. ఇదే నా ఊపిరి, ఇదే నా ప్రాణం అన్నట్టుగా నేను బతుకుతాను, మీరు కూడా బతకండి. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చు కొరకు అతిశయం కొరకు నేను చెప్పట్లేదు. 15వ ఏట నుంచి నేను మొదలుపెట్టా, ఇప్పుడు 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అనమాట నాకు? 55 ఏళ్ళు. ఇప్పటికి 80 సార్లు పూర్తి చేశాను నీ బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం లేకుంటే బతకలేం మనం. వాక్యం అంటే ఎవరు? దేవుడే. నిత్యం ఆయనతో మాట్లాడదాం.
ఆయన చెప్పేదేదో జాగ్రత్తగా విందాం. ఆ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. చెప్పింది వినక, చెయ్యమన్నది చెయ్యక, వద్దన్నది చేసి ఆ పురుషులు ఆదాము హవ్వలు నాశనమయ్యారు కదా. కాబట్టి మనం అట్లా కాదు. ఆయన మాటను శ్రద్ధగా విన్నాము. అబ్రహాం వింటున్నాడు, ఇంట్లోకి వచ్చి చెప్తున్నాడు. హవ్వమ్మ కూడా తాను దేవునితో మాట్లాడినంతగానే చారమ్మ ఆ మాటే మనసులో పెట్టుకొని భయభక్తులతో ఇతరులతో పంచుకుంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు వింటాం, గుళ్ళో విని ఏం చేస్తాం మనం? చేపలు దులిపినప్పుడే మొత్తం దులిపేసిపోతాం, అవునా? నో, నేను అట్లా కాదు అన్న వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు హృదయంలో ఉంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి, ఇతరులని హెచ్చరించాలి, ఇతరులకు బోధించాలి. అలాగ వాళ్ళందరినీ దేవుని సన్నిధికి నడిపించాలి. అదే మన ధ్యేయం. ఆ వాక్యం నీలో ఉంటే, ఆ వాక్యం నీతో ఉంటే, ఆ వాక్యం నువ్వే మాట్లాడేదానివైతే వాక్యమై ఉన్న దేవుడు నీలో పనిచేస్తాడు. తప్పకుండా అనేక జనమును నువ్వు కంటావు. జీవము కలిగిన దేవుని బిడ్డల నీ ద్వారా సంఘములోకి, దేవుని సన్నిధిలోనికి వస్తారు. అందుకే ఈ స్త్రీల కూడిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం జ్ఞానం కలిగిన స్త్రీలలాగుందాం. మన ఇంటిని కట్టుకుందాం, అనేకులను కట్టువారంగా ఉందాం. అదే సామెతలు 11:30 జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షించుదురు. అంటే నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడంతో సరిపోలే, ఇతరులను కూడా రక్షించాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. మన బాధ్యతను సక్రంగా నెరవేర్దాం. నీవే ఒక తోట, నిన్ను నీవు కాపాడుకో, అనేకులను కాపాడు. నిన్ను నీవు రక్షణలో నడిపి స్థిరంగా ఉండు, అనేకులను రక్షించు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదు నీకు ఏం తెలుసు అనంటే ఒకరి బాధ్యత ఒకరిది. కానీ ఈమెమైంది? ఆమె తిన్నది ఆయనకి ఇచ్చింది, ఆయన తినేశాడు, ఇద్దరు పోయారు. మనం అట్లా ఉండొద్దు. వాక్యం అనుసరిస్తూ ఇంట్లో వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా గమనించుకోవాలి. వాళ్ళను, మన పిల్లల్ని, భర్తను ప్రభులోకి నడిపించాల్సిన బాధ్యత మన మీదనే. ఆ అథారిటీని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. కుటుంబాన్ని కట్టుకుందాం, కుటుంబాన్ని నిలబెట్టుకుందాం. జీవము కలిగిన అనేక ఆత్మలను ప్రసవ వేదన ద్వారా కందాం, దేవుని సన్నిధిలో నిలబెడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.